So right now మనం ప్రీవియస్ సెషన్ లో ఇన్వెంటరీ వాల్యుయేషన్ మెథడ్స్ చెక్ చేస్తామన్నా. సో లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం 2 మెథడ్స్ డిస్కస్ చేసాం. ఒకటి లీఫో, రెండోది ఫిఫో. ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చూసాము, అలాగే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కూడా ప్రీవియస్ సెషన్ లో చూసాము. ఇప్పుడు ఇదే సమ్మని రిమైనింగ్ 2 మెథడ్స్ లైక్ యావరేజ్ కాస్ట్ మెథడ్ అలాగే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్. సో మిగతా రెండు కూడా చూద్దాం. సో లాస్ట్ క్లాస్ లో నేను అడిగిన పర్సన్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారు. రైట్, హేమంత్. సార్ హేమంత్ చేద్దామా నెక్స్ట్ మెథడ్? ఎస్ సార్. పర్లేదు, నెట్ బాగానే ఉందా? ఎస్ సార్. రైట్ రైట్. సో నెక్స్ట్ మెథడ్ పేరు యావరేజ్ కాస్ట్ మెథడ్. ఎస్ సార్. మనం ఇప్పటికీ 2 మెథడ్స్ డిస్కస్ చేస్తాం, బాగానే అర్థమైనాయి కదా? ఎస్ సార్. సేమ్ క్వశ్చన్ కి ఈ 2 మెథడ్స్ కూడా చేద్దాం, అప్పుడు నీకు డిఫరెన్స్ అనేది బాగా అర్థమవుతుంది. ఓకే సార్. రైట్ నా. సో ఫస్ట్ December 4th రిసీట్ జరిగింది. ఎస్ సార్. 1 సెకండ్. ఓకే సార్. రైట్, హేమంత్ కంటిన్యూ చేద్దాం. ఎస్ సార్. రైట్, December 4th రిసీట్ పర్చేజ్ జరిగింది. ఎస్ సార్. అది బ్యాలెన్స్ రాసాం. దానిలో ఏమైనా చేంజ్ ఉంటుందా? ఉండదు సార్. ఏముండదు, ఓన్లీ ఇష్యూ టైంలోనే కదా చేంజ్ ఏదైనా సరే. ఎస్ సార్. రైట్, నాకు December 5th రిసీట్ ఇష్యూ ఉంది నాకు, కానీ ఇష్యూ చేసినప్పుడు నా దగ్గర ఎన్ని రేట్స్ ఉన్నాయి? ఒకటే రేట్ ఉంది. ఎస్ సార్. సో అక్కడ క్వశ్చన్ మార్క్ లేదు అప్పుడు. సో ఉన్న రేట్ లోంచి ఇష్యూ చేస్తాం, బ్యాలెన్స్ రిమైనింగ్ బ్యాలెన్స్ మిగులుతాయి. ఓకే సార్. యావరేజ్ కాస్ట్ మెథడ్ చేస్తున్నాం, ఓకేనా మనం? ఎస్ సార్. December 10th మళ్ళీ రిసీట్ వచ్చింది. రిసీట్ 2 ఉన్నాయి నా, అవునా కదా? 450 ఒకటి ఉంది, ఇప్పుడు కొన్నది 400 × 55 కూడా ఉంది నా. ఎస్ సార్. అవును సార్. ఉంది కదా? సో ఇప్పుడు యావరేజ్ మెథడ్ లో ఏం చేయాలంటే బ్యాలెన్స్ ని ఇలా విడివిడిగా రాయకూడదు, యావరేజ్ చేసేయాలి. రైట్ నా? యావరేజ్ అంటే ఏవైతే ప్రైసులు 2 ఉన్నాయి కదా, 50, 55 2 రేట్స్ కనబడుతున్నాయి కదా, ఆ 2 రేట్స్ ఏం చేయాలి? యావరేజ్ చేసేయాలి. సో ఆల్రెడీ December 5th కొన్న బ్యాలెన్స్ 400, కొత్తగా వచ్చిన బ్యాలెన్స్ 400, టోటల్ 800 కదా క్వాంటిటీ. ఎస్ సార్. అవును సార్. 800 ఇంటూ రేట్ 50 కి 55 కి యావరేజ్ ఎంత? 52.5. 2.5. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది అనేది? Yeah. 42,000. ఎస్ సార్. ఓకేనా? అవును. ఓకే సార్. ఓకే. సో నువ్వు చూడు, అబ్జర్వ్ చేయి, టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది ఇక్కడ? 42 ఉంది కదా టోటల్. అవును సార్. అదే 42 ఇక్కడ కూడా కనబడుతుంది కదా? ఎస్ సార్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అబ్జర్వ్ చేయి, నెక్స్ట్ స్టేజ్ లో నీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడు, December 11th మళ్ళీ కొన్నాం. ఎన్ని? 300. ఎంత రేటు? 55. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 400 కొన్న 50 ఉన్నాయి, 700 కొన్న 55, మొత్తం ఇవి ఉన్నాయి నాన్న కదా? ఎస్ సార్. కానీ ఇలా ప్రజెంట్ చేయకూడదు. బ్యాలెన్స్ ఎలా ప్రజెంట్ చేయాలి? ఒకటే రేట్, యావరేజ్ రేట్ ప్రజెంట్ చేయాలి. ఎస్ సార్. అవును సార్. ఎంత క్వాంటిటీ ఉంటుంది మొత్తం కలిపి? 1300. ఆల్రెడీ 800 ప్లస్ కొత్తగా ఎన్ని వచ్చినాయి? 300. సారీ 1100. సారీ, 800 ప్లస్ 300 ఎంత? 1100 కదా? ఎస్ సార్. సో 1100 ఇంటూ రేట్ యావరేజ్ చేయాలి. 52.5 ఇప్పుడు కొత్తగా వచ్చిన రేట్ ఎంత? 55. ఎస్ సార్. సో రెండింటికి యావరేజ్ ఎంత? 52.5 ప్లస్ 55 డివైడ్ బై 2. అర్థమవుతుందా? ఎస్ సార్. నీకు ప్రీవియస్ లో ఉన్న రేట్ ఎంత? యావరేజ్ రేట్ 52.5. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేట్ ఎంత? 55. రెండింటికి యావరేజ్ ఎంత? సింపుల్ యావరేజ్, 2 రేట్స్ 52.5 ప్లస్ 55 డివైడ్ బై 2. సింపుల్ యావరేజ్ అంటే అంతే కదా? ఎస్ సార్. 52.5 ప్లస్ 55 డివైడ్ బై 2 దట్ ఈక్వల్స్ టు 53.75 ఇంటూ 1100 అంటే ఎంత అన్న? 59.125. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసి చూసుకున్నాను, ఇక్కడ 20,000 ప్లస్ 38,000 టోటల్ ఎంత అనేది? 58,500 పెట్టుకున్న కాస్ట్ అది, అవునా కదా? ఎస్ సార్. ఇది పర్చేజ్ కాస్టే కదా నాన్న? అవును సార్. ఈ పర్చేజ్ కాస్ట్ కాస్త 58,500 ఏమైపోయింది? పెరిగిపోయింది. ఎస్ సార్. అవును సార్. నేను అనుకున్నాను అలా వాల్యూ మారిపోవచ్చా? మారకూడదు. అందుకని ఈ మెథడ్ ఎవరు కూడా సజెస్ట్. అర్థమవుతుందా?
సమ్ Yes, sir. అడిగితే చేస్తాం కానీ యాక్చువల్ గా ఈ మెథడ్ ఎవరు సజెస్ట్ చేయి. Yes, sir. Okay, sir. రీజన్ ఏంటంటే ఎందుకు సజెస్ట్ చేయరు? కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ అనే వాల్యూ ఏమవుతుంది, చేంజ్ అయిపోతుంది. Okay, sir. హేమంత్, Yes, sir. నెక్స్ట్ December 19th మళ్ళీ కొన్నాం, ఎంత? 60 రూపీస్. 60. ఇంకెలా విడివిడిగా రాయడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. అన్నిటికీ కలిపి ఒక యావరేజ్ టోటల్ క్వాంటిటీ 1100 ప్లస్ 200 ఎంత క్వాంటిటీ? 1300. 1300 at the rate of 53.75 plus 60 divided by 2 అంటే ఎంత? 56.875 Yes, sir. into 1300 అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? 73,937.5. ఓకేనా? Yes, sir. రైట్. ఇప్పుడు చూడు, December 20th ఇష్యూ జరిగింది. ఎన్ని ఇష్యూ చేసాం? టోటల్ క్వాంటిటీ 600 ఇష్యూ ఉంది. Yes, sir. అవును, sir. క్వశ్చన్ దగ్గర పెట్టుకున్నావా? Yes, sir. Yes, sir. క్వశ్చన్ దగ్గర పెట్టుకో. క్వశ్చన్ ఎంత ఉంది? 600 ఇష్యూ ఉంది. అవును, sir. ఇక్కడ ఇంతకు ముందులాగా డిఫరెంట్ రేట్స్ ఉండవు. యావరేజ్ లో ఒకటే రేట్. ఏంటి ఆ రేట్? 56.875. అదే రేట్ తో ఇష్యూ చేస్తాం అనమాట. ఇంకా డిఫరెంట్ రేట్స్ ఉండవు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నీకు ఇది మారిపోద్ది. ఇష్యూ వాల్యూ ఎంత అవుతుంది చెప్పు? 600 క్వాంటిటీ ఇంటూ 56.875. అప్పుడు ఎంత అవుతుందన్న? 34,125. 34,125. అర్థమవుతుందా? Yes, sir. అవును, sir. అంటే బ్యాలెన్స్ ఎంత మిగులుతుందని ఆ రోజున? 1300 లో 600 పోతే 700. 700 at the rate of 56.875. ఒకటే రేట్ ఉంటది. యావరేజ్ అవును, వెయిటెడ్ యావరేజ్ లో రేట్ అనేది ఒకటే ఉంటుంది అన్న. మల్టిపుల్ రేట్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. కానీ ఈ Okay, మెథడ్ sir. సజెస్టబుల్ మెథడ్ కాదు. ఎందుకంటే వాల్యూ ఏమవుతుంది? మారిపోతుంది. Yes, sir. 39,812.5. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ 28th మళ్ళీ ఏం జరిగింది? 800. రిసీట్ పర్చేస్. Yes, sir. అవును, sir. మళ్ళీ 47 కొత్త రేట్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒక రేట్ ఉంది. ఎంత? 56.875. ప్లస్ 47 డివైడ్ బై 2 divided by 2. 875. ఎంతనా? 56.875 ప్లస్ 47 డివైడ్ బై 2 28,458.5. వాల్యూ కాదు, రేట్ 51.9375 రేట్ నాన్న. ఓకేనా? Okay, sir. క్వాంటిటీ 700 ప్లస్ 800 Yes, sir. 1500. దట్ ఈక్వల్స్ టు 77,906.25 వచ్చింది వాల్యూ. కరెక్టేనా? Yes, sir. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఇష్యూ జరిగిందన్న. అవును, sir. ఇష్యూ కానీ ఏ రేట్ ఇష్యూ చేయాలి? ఇష్యూ అంటే ఇంకా 51.9375. వెరీ గుడ్. అదే రేట్ తో ఇష్యూ చేయాలి. సో ఎంత క్వాంటిటీ ఇష్యూ చేసాం? 500. 51.9375. క్వాంటిటీ 500 కదా? Yes, sir. అవును, sir. 51.9375. సో దీని వాల్యూ ఎంత అవుతుందన్న? 51.9375 ఇంటూ 500 దట్ ఈక్వల్స్ టు 25,968.75 వాల్యూ. Okay, sir. ఇంకా బ్యాలెన్స్ కూడా మిగిలే బ్యాలెన్స్ ఎంత అంటే 1000 క్వాంటిటీ మిగులుతుంది at the rate of 51.9375. So 1000 into 51.9375 that equals to 51,937.5. రైట్. ఇలా మనం డిఫరెంట్ రేట్స్ రాయకుండా ఎప్పుడు బ్యాలెన్స్ చేసినా అప్పుడు ఒకటే రేట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ మెథడ్ పేరు ఏంటి? యావరేజ్. కానీ ఆ రేట్ కూడా ఉన్న రేట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, యూనిట్స్ ని కన్సిడర్ చేయట్లేదు. ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? నేను కొన్న దానికన్నా కాస్ట్ మారిపోతుంది. నేను కొన్న కాస్ట్ 50-55, ఆ వాల్యూస్ ఉన్నాయి కదా 45-22, ఆ వాల్యూస్ కాస్త ఏమైంది 59,125 అయిపోయింది. ఆ 2-3 కలుపుతూ ఉన్న వాల్యూకి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ ఏమైంది? మారిపోయి 73,000 అయిపోయింది. ఇలా మారిపోతుంటది అనమాట వాల్యూ. ఓన్లీ రేట్ కన్సిడర్ చేయడం వల్ల. ఓకేనా? ఓకే సార్. అది దీనిలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. ఓకే సార్. రైట్. సో దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు యావరేజ్ మెథడ్ లో.
ఎవరికైనా యావరేజ్ మెథడ్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఇది పూర్తిగా నేను జరిపేస్తున్నాను. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ చాలు. పర్చేస్ డిఫరెంట్ డేట్స్ లో ఇష్యూ. సేమ్ క్వశ్చన్ దగ్గర పెట్టుకోండి. నేను అడిగిన పర్సన్ నాకు ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో సమ్ ని సాల్వ్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ ఫర్హద్. సార్ వాయిస్ క్లియర్ గానే ఉంది కదమ్మా? నెట్ ఉంది, బానే ఉందా? ఎస్ సార్. రైట్, ఇదే సమ్ ఇప్పుడు మనం ఇందాక చేసిన సమ్ మనం ఏం చేద్దాం, ఏ మెథడ్ లో సాల్వ్ చేద్దాం? సార్ నిన్న నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు సార్. అవసరం లేదమ్మా, పర్వాలేదు, నేను హెల్ప్ చేస్తాను. ఓకే సార్. ఓకే, సింపుల్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ప్రకారం మనం చేయొచ్చు. ఓకే సార్. నేను చెప్తాను, ఏం పర్వాలేదు. ఓకే సార్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్ లో సమ్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ దగ్గర పెట్టుకున్నావా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్ సార్. క్వశ్చన్ దగ్గర పెట్టుకో. సో కాలమ్స్ ఏమని చెప్పాను, స్టోర్ లెడ్జర్ లో ఇందాక సమ్ అవుట్ చేసాక దాన్ని బట్టి చెప్పొచ్చు. డేట్, రిసీట్స్. ఓకే సార్. రిసీట్ అంటే పర్చేజ్ అన్న, ఎంత క్వాంటిటీ కొంటున్నాను, ఎంత క్వాంటిటీ దాని నుంచి ఐదర్ సేల్ గానీ ప్రొడక్షన్ గానీ ఇష్యూ చేస్తున్నాను, ఇంకా నా గుడౌన్ లో ఎంత క్వాంటిటీ బ్యాలెన్స్ ఉండిపోతుంది. ఎస్ సార్. ఇదంతా చేసేది దేనికోసం? ఇన్వెంటరీ యొక్క వాల్యూ, ఒక స్పెసిఫిక్ డేట్ ని ఇన్వెంటరీ వాల్యూ ఎంత అని చెక్ చేయడం కోసం. ఇదంతా ఏ మెథడ్ అంటే పర్ఫెక్చువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అంటే రెగ్యులర్ గా ఎవ్రీ రిసీట్ అండ్ ఎవ్రీ ఇష్యూ మనం బ్యాలెన్స్ ఎంతుందో చెప్పగలం. ఓకే సార్. ఏ రోజైనా చెప్పగలం. రికార్డ్ మెయింటైన్ చేస్తాం. దీన్నే స్టోర్స్ లెడ్జర్ అంటాం. ఓకేనా? ఓకే సార్. రైట్, ఫస్ట్ డేట్. ఏదైతే డేట్స్ చూడనా, రిసీట్స్ ఉన్నాయి, ఇష్యూ ఉన్నాయి. ఓకేనా? ఓకే సార్. నువ్వు అబ్జర్వ్ చేయకు, క్వశ్చన్ లో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3 లో ఇష్యూస్ ఉన్నాయి. ఎస్ సార్. ఇష్యూ మీన్స్ ఐదర్ సెండింగ్ టు ప్రొడక్షన్ అనుకో లేదా సేల్ అనుకో, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? ఓకే సార్. రెండోది ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 లో ఏమున్నాయి, రిసీట్స్ ఉన్నాయి, పర్చేజెస్. ఓకే సార్. సీక్వెన్స్ లో వెళ్ళాలి. ఓకేనా? ఓకే సార్. సీక్వెన్స్ లో వెళ్ళాలి. ఫస్ట్ డేట్ సీక్వెన్స్ ఏముంది, ఫస్ట్ డేట్ ఉన్నట్లో డిసెంబర్ 5th. ఉన్న వాటిలో ఫస్ట్ డేట్ ఏంటన్నా? డిసెంబర్ 4th. నాకు కొంచెం గట్టిగా చెప్పమ్మా, పర్వాలేదు. డిసెంబర్ 4th సార్. డిసెంబర్ 4th నా రిసీటా ఇష్యూ? అది రిసీట్ సార్. రిసీట్ ఎంత క్వాంటిటీ? 900 సార్. 900. రేట్ ఎంత? 45,000. రేట్ వాల్యూ కదా, రేట్ పెర్ యూనిట్. 50 సార్. పెర్ యూనిట్ 50. సో 900 into 50 వాల్యూ ఎంత? 45,000 సార్. ఓకేనా? నీకు అర్థమవుతుందా ఇది ఫస్ట్? ఎస్ సార్. సో ఈ రోజున డిసెంబర్ 4th నా ఓన్లీ గూడ్స్ నా గోడౌన్ లోకి వస్తే గోడౌన్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటాయి సార్? ఒకసారి మళ్ళీ క్వశ్చన్. డిసెంబర్ 4th నా గోడౌన్ కి 900 యూనిట్స్ వచ్చాయనుకో. ఓకే సార్. బ్యాలెన్స్ ఎంత ఉంటాయి అప్పుడు? ఇంకా ఆ డేట్ నా సేమ్ ఉంటాయి. ఎస్ సార్. ఆ డేట్ నేను ఇష్యూ చేసామా? నో సార్. చేయలేదు. కాబట్టి బ్యాలెన్స్ కూడా ఏముంటుంది? 950 రూపీస్ చొప్పున 45,000 ఉంటుంది నాకు. ఎస్ సార్. అర్థమైంది ఏం చెప్పాను? ఎస్ సార్. నెక్స్ట్ డేట్ ఏంటి సీక్వెన్స్ లో? డిసెంబర్ 5th సార్. డిసెంబర్ 5th ఏం జరిగింది? ఇష్యూ సార్. ఇష్యూ అంటే ఎంత క్వాంటిటీ ఇష్యూ? 500 సార్. 500. సో నా దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది? ఇక్కడ ఒకటే క్వాంటిటీ ఉంది, ఒకటే రేట్ ఉంది. ఎస్ సార్. అలాంటప్పుడు వెయిటెడ్ యావరేజ్ కట్టాల్సిన అవసరం లేదు. సో 500 క్వాంటిటీ అట్ ది రేట్ ఆఫ్ 50 దట్ ఈక్వల్స్ టు 25,000. బ్యాలెన్స్ ఇంకెంత మిగులుద్ది? గోడౌన్ లో 900 లో నుంచి 400. ఎంత మిగులుద్ది? 400. 400 50 20,000. ఎస్ సార్. ఇదేమైనా పెద్ద కష్టంగా ఉందో? అర్థమైపోయింది కదా? ఎస్ సార్. నెక్స్ట్ రిసీట్ సార్. డిసెంబర్ డేట్ 10th సార్. 10th రిసీటా? ఎస్ సార్. ఎంత క్వాంటిటీ రిసీట్? 400. ఎంత రేట్? 55. 55 నాన్న. వాల్యూ ఎంత కౌంట్ చేయి? 22,000. 22,000. ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. రైట్, ఈ రోజున నేను గోడౌన్ లో ఉన్న గూడ్స్ యొక్క క్వాంటిటీ, గోడౌన్ లో ఉన్న గూడ్స్ యొక్క
రేట్ ఎంత అని క్వశ్చన్ అడిగితే 2 రేట్స్ ఉన్నాయి కదా నాన్న, ఎస్ సార్. కానీ 2 రేట్స్ చెప్పకూడదు. ఎందుకంటే ఇది ఏ మెథడ్? యావరేజ్. వెయిటేజ్ యావరేజ్. వెయిటెడ్ యావరేజ్, వెయిట్స్ తో మల్టిప్లై చేసిన యావరేజ్. ఓకేనా? రెగ్యులర్ యావరేజ్ అంటే రేట్స్ కి మాత్రం యావరేజ్. 52.5 ఇందాక సమలో చేసాం. 50 కి 55 కి యావరేజ్ ఎంత? 5. 50 కి 55 కి యావరేజ్ 105 ప్లస్ 55 డివైడ్ బై 2 అంటే అంత 52.5. ఎస్ సార్. యావరేజ్ ఆఫ్ దిస్ 2 రేట్స్ 50 and 55 is 52.5. అది ఏ మెథడ్ లో? యావరేజ్ మెథడ్ లో. ఓకే సార్. కానీ మనం చేస్తుంది సింపుల్ యావరేజ్ కాదు. ఏం యావరేజ్ ఇది? వెయిటెడ్ యావరేజ్. వెయిటెడ్ యావరేజ్. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో వెయిట్స్ తో మల్టిప్లై చేసి చెప్పాలి. అంటే ఇప్పుడు నేను చేస్తాను చూడు, సింపుల్. 400 into 50 ఎంత వాల్యూ? 20,000. ప్రీవియస్ బ్యాలెన్స్ కదా. ఎస్ సార్. కొత్తగా కొన్న ఎంత? 400 into 55 దట్ ఈక్వల్స్ టు 22. వెయిటెడ్ యావరేజ్ అంటే వెయిట్ ని రేట్ తో మల్టిప్లై చేసి దానికి యావరేజ్ కట్టాలి. సో ఈ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది చూడు? 42,000. టోటల్ యూనిట్స్ ఎంత? 800. రైట్. ఇక్కడ నువ్వు కనిపెట్టే రేట్ నే వెయిటెడ్ యావరేజ్ రేట్. ఓకే సార్. రేట్ 42,000 డివిజన్ 800 ఓకే సార్. ఎంత రానా? 52.5. 42,000 డివిజన్ 800 దట్ ఈక్వల్స్ టు 52.5. 5. సో ఇప్పుడు ఇది మాత్రం కన్సిడర్ చేసి ఇంక పాత 2 తీసేయాలి. ఓకే సార్. పాత బ్యాలెన్స్లు తీసేసి కొత్త రేట్ కనుక్కున్నాను, కానీ ఒక్క రేట్స్ ఒక్కటే తీసుకోవాలి. నేను ఏం క్యాన్సిల్ చేశాను? యూనిట్స్, రేట్. ఓకే సార్. యూనిట్స్ అండ్ రేట్ రెండింటిని మల్టిప్లై చేసి నా దగ్గర ఉన్న వాటి యొక్క వాల్యూ చూసి ఆ టోటల్ వాల్యూ టోటల్ క్వాంటిటీతో డివైడ్ చేసి ఒక రేట్ కనుక్కున్నాను. ఓకే సార్. దీనివల్ల నా వాల్యూ మారిపోయిందేమన్నా? నో సార్. మారలేదు. ఇలా మారదా? వెయిటెడ్ యావరేజ్ మెథడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వాల్యూ మారదు. నువ్వు చూడు, నేను కొంచెం అబ్జర్వ్ చేయి. నెక్స్ట్ డేట్ చెప్పు, నీకు బాగా అర్థమవుతుంది. రిసీట్ సార్. December 11th. ఓకే, రిసీట్ ఎంత? 300 సార్. 300 ఎంత రేట్? 55. ఓకే, నేను కొన్న వాల్యూ 300 into 55 దట్ ఈక్వల్స్ టు 16,500. కానీ నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేట్ ఏముంది? 800. 52.5 దట్ ఈక్వల్స్ టు 42,000. ప్లస్ కొత్తగా ఎంత వచ్చింది? 355 ఈక్వల్స్ టు 16,500. ఇలా 2 రేట్స్ ఉన్నాయి, కానీ ఉంచకూడదు. వాటిని యావరేజ్ చేసేయాలి. అంటే రెండింటి టోటల్ తీసుకో. ఓకే. 42,000 ప్లస్ 1100. టోటల్ కాస్ట్ డివిజన్ టోటల్ యూనిట్స్. ఎస్ సార్. ఎంత టోటల్ యూనిట్స్? 1100 దట్ ఈక్వల్స్ టు 58,500. అది 1100. డివైడ్ చేశాను. 58,500 డివైడ్ బై 1100 53.18. 53.18 అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకేనా? ఓకే సార్. రేట్ మారిపోతుంది తప్ప యావరేజ్ గా వాల్యూ నేను ఎంత పెట్టుకున్నానో ఆ వాల్యూ మారుతుందా? నో సార్. వాల్యూ చూడు 58,500 నేను ఖర్చు పెట్టిన కాస్ట్ అదే కదా. ఓకే సార్. కాస్ట్ మారదు, కానీ పెర్ యూనిట్ రేట్ ఏమవుతుంది? మారుతుంది. అదే యావరేజ్ మెథడ్ లో ఏమవుతుంది? యావరేజ్ మెథడ్ లో వాల్యూ మారిపోతుంది. ఓకే సార్. ఈ వాల్యూ ఏమవుతుంది? మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అంటే నేను యూనిట్స్ ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఏం చేస్తున్నాను? రేట్స్ ని మాత్రమే యావరేజ్ చేస్తున్నాను. ఓకే సార్. అందుకే ఆ మెథడ్ ని ఎవరు సజెస్ట్ చేయండి. ఓకే సార్. ఓకే, ఎందుకంటే నేను పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువ తక్కువ అవ్వచ్చు. అసలు నో సార్. నా గొడవలో ఎంత మిగిలిపోయిందంటే నేను ఎంత ఖర్చు పెట్టానో దాని నుంచి ఎంత మిగిలిపోయిందో చెప్పాలి. అయితే ఇక్కడ నువ్వు చూడు, ఫీఫోలో ఏం చేసాం? ఏది ఫస్ట్ కొన్నాం, ఏది సెకండ్ కొన్నాం అని చూసి ఇష్యూ చేసేవాళ్ళు. ఇక్కడ అలా ఎందుకు చేయట్లేదంటే నా దగ్గర ఉన్న గుడౌన్లో ఉన్న గూడ్స్ లో ఏది ఫస్ట్ అమ్ముతున్నానో ఏది సెకండ్ అమ్ముతున్నానో నాకు తెలియదు. ఓకే సార్. ఏ ర్యాక్ లో ఏది ఉందో తెలియదు. అలాంటప్పుడు వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ని సజెస్ట్ చేస్తాను. ఓకే సార్. అన్ని ఒకలాంటివే, పెరిషబుల్ కాదు, మిక్స్ అయిపోతాయి. ఓకే సార్. రైట్. నెక్స్ట్ డేట్ December 19th. ఏముందా December 19th? రిసీట్ సార్. ఎంత? 200. రేట్ 60 అంటే ఎంత? 12,000. మళ్ళీ సేమ్ నాన్న, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 1100, 53.1818 వాల్యూ 58,500. ఇప్పుడు కొత్తగా కొన్నది 200, రేట్ 60, వాల్యూ 12,000. ఈ రేట్ తో మనం సంబంధం టోటల్ వాల్యూ టోటల్ క్వాంటిటీ. టోటల్ వాల్యూ 60,500, 1300 క్వాంటిటీ. సార్ 70,500 కదా సార్? 50, 60, 70. సారీ నా 70,500 రైట్ నా 70,500 డివిజన్ 1300.
ఎస్ సార్. ఎంత రేట్ 54.23 423. రైట్ నా వెయిటెడ్ యావరేజ్ మెథడ్. నెక్స్ట్ డిసెంబర్ 20 ఏం జరిగిందా? ఇష్యూ సార్. ఇష్యూ చేసే టైంకి నా దగ్గర ఎన్ని రేటు ఎంత క్వాంటిటీ ఉన్నాయి? 1300, 54.23, 70,500. అలా చెప్పాలి తప్ప పైన రేట్స్ తో మన సంబంధం లేదు. ఎస్ సార్. రైట్. సో ఎంత క్వాంటిటీ ఎంత ఇష్యూ? 600. రేట్ ఇక్కడ ఉంది ఆల్రెడీ 54.23. సో అదే అసలు 54.23 into 600 that equals to 32,538. అప్రాక్సిమేట్ వాల్యూస్ అన్న పాయింట్స్ వల్ల కొంత వాల్యూస్ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే. మిగిలిన క్వాంటిటీ ఎంత? 700 సార్. ఓకే 700. సో అక్కడ రేట్ రాసే బదులు 70,500 లో నేను చేంజ్ చేయొచ్చు. -32,538. వెరీ గుడ్. దీంతో నాకు ఎంత అవుద్ది? 37,962 అవుతుంది. ఓకే సార్. డివిజన్ 700. అప్పుడు రేట్ అప్రాక్సిమేట్ గా మళ్ళీ అదే రేట్ ఉంటుంది 54.23. ఓకే సార్. మళ్ళీ లేదు 54.23 తో చేస్తే ఒక 10 రూపీస్ 5 రూపీస్ వేరియేషన్ వచ్చేస్తుంది. ఓకే సార్. వేరియేషన్ రావచ్చనా రాకూడదని ఏం లేదు, బట్ కానీ రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. నెక్స్ట్ డేట్ డిసెంబర్ 28. ఓకే. రిసీట్ సార్ ఎంత? 800. రేట్ 47. వాల్యూ 37,600. మళ్ళీ అబ్జర్వేషన్ ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? 700 ప్లస్ 800.23 37,962. yes 800 47 37,600 total value, total quantity. yes sir. 37,962 plus 37,600 total 75,562. total quantity 1,500. divided by 1,500 that equals to ఇది మైనస్ 50.374 or 375. ఓకే సార్. ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఇలా మనం వాల్యూస్ ని మార్చకుండా రేట్ ని మార్చుకునే విధానం అన్నమాట. దీన్ని వెయిటెడ్ యావరేజ్ అని అంటాం. ఓకే సార్. నెక్స్ట్ డేట్ 29th సార్. ఏం జరిగింది? ఇష్యూ సార్. ఎంత? 500. ఒకటే రేట్ ఉందని. ఎంత రేట్? 50.375. yes sir. 500 into 50.375 that equals to 25,187 approximate. 75,562 minus 25,187 that equals to 50,375. okay sir. units 1000. automatic value 50.375. ఇక్కడ 37 వేసారు సార్. 375 వేయలేదు approximately. ఓకే సార్. ఎక్కడమ్మా? ఆన్సర్ లో సార్. అంటే మనకి ఒకవేళ వాల్యూ వేరేలా వచ్చినా రాంగ్ అవ్వదా సార్? ఏమవుతుందన్న? ఒక 5 మార్కులు 5 పాయింట్లు వాటి వల్ల మనకి వేరియేషన్ ఉండదు. ఎగ్జామ్ లో ఏం ప్రాబ్లం? ఎక్కడ ఉందమ్మా ఆన్సర్? ఎక్కడ చెప్పు? నువ్వు చెప్పిన ఆన్సర్ ఎక్కడి నుంచి? ఇదే సార్ పేజ్ నంబర్ 4. ఎక్కడ చేశాడు? ఓకే ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 లో చేశాడు అంతేనా? ఓకే ఎంత అని చెప్పు ఇక్కడ. అది లాస్ట్ లో 375 వేసారు కదా సార్. పాయింట్స్ వల్ల వేరియేషన్ ఏం పర్వాలేదు. అదే 50.37 తీసుకున్నాడు, మనం తీసుకున్నాం 375. మరి వేరియేషన్ రాదండి. వాటి వల్ల మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇన్స్టిట్యూట్ అలాంటి కన్సిడర్ చేయడు. కాన్సెప్ట్ అర్థం చేసుకున్నావా లేదా అని చూస్తాం. ఓకే సార్. రైట్. ఇవి 4 మెథడ్స్ అన్న. ఓకే కదా? yes sir. ఈ 4 మెథడ్స్. రైట్. థాంక్యూ నాన్న, మ్యూట్ చేశాను. సో ఇప్పుడు మనం చేసిన సమ్స్ అన్నిటితోని ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 కంప్లీటెడ్. నెక్స్ట్ యావరేజ్ మెథడ్స్, యావరేజ్ దాంతో చేస్తే ఈ సమ్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 కంప్లీటెడ్. నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో చేస్తేనేమో ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 కంప్లీటెడ్. అబ్జర్వ్ చేస్తే వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ పర్ యూనిట్ ఎలా కనుక్కున్నాం ఇందాక ఒకసారి పర్ఫెక్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేయమ్మా. ఇందాక వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఎలా కనుక్కున్నాం చెప్పు. వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ పర్ యూనిట్ ఎలా కనుక్కున్నాం ఇందాక? total cost of goods available by total number of units available sir. So total cost of goods, cost ఎంత వచ్చేసోమో డివైడ్ బై టోటల్ యూనిట్స్ కదా? yes sir. అదే ఫార్ములా. టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ అంటే నా గోడౌన్ లో ఎన్ని ఉన్నాయి. yes sir. డివిజన్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవైలబుల్. సో కాస్ట్ వాల్యూ యూనిట్స్ వాల్యూ డివైడ్ చేసి రేట్ కదా, దాన్ని మనం ఏమంటాం? వెయిటెడ్ యావరేజ్ రేట్ అన్నాం.
ఎస్ సార్. ఆ వెయిటెడ్ యావరేజ్ రేట్ తోనే ఇష్యూ చేస్తాం, ఆ వెయిటెడ్ యావరేజ్ రేట్ తోనే క్లోజింగ్ స్టాక్ వాల్యూ రాస్తాం. ఎస్ సార్. రైట్ నాన్న? రైట్, థ్యాంక్ యూ నాన్న. దీంతో మనకి ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 కంప్లీట్ అయిపోయింది. కాస్ట్ మెథడ్స్ అయిపోయినాయి నాన్న. ఇప్పుడు మనం 4 మెథడ్స్ కాస్ట్ చూసాం, ఒకటి స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ చూసాం. మళ్ళీ ఒకసారి నేను డిఫరెన్సెస్ చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మెథడ్ మనం చూసింది స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్. దానిలో ఏం చేస్తాం, మన దగ్గరికి వచ్చిన యూనిట్స్ ని ఒక్కొక్క లాట్ కింద ప్లేస్ చేస్తాం. నేను ప్రొడక్షన్ కి కానీ పంపించిన గూడ్స్ ని లేదా సేల్ చేయాలనుకున్నా ఏ లాట్ లోంచి తెస్తానో ఐడెంటిఫై చేస్తాను క్లియర్ గా. అప్పుడు నా గుడౌన్ లో ఎంత మిగిలిపోయింది స్టాక్ అంటే ఏ లాట్ ఏ ప్రైస్ ఉందో ఆ లాట్ సపరేట్ గా ఐడెంటిఫై చేయగలం. కాబట్టి ఈ లాట్ లో వాల్యూ 10 రూపీస్ కొన్నాను, ఈ లాట్ లో వాల్యూ 9.8 కొన్నాను, ఈ లాట్ లో వాల్యూ 9 రూపీస్ కొన్నాను, ఇవన్నీ మిగిలిపోయాయి ఐడెంటిఫై చేసి క్లోజింగ్ స్టాక్ వాల్యూ చెప్పగా. అలా చెబితే అది ఏ మెథడ్? అది స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్. అలా కాకుండా ఇప్పుడు నా దగ్గర గుడౌన్ లోకి క్వాంటిటీ వస్తాయి, తీసుకున్నాను, మధ్యలో వాడేస్తున్నాను, మళ్ళీ వచ్చే అవి ఇవి కలిపేస్తాను. ఎందుకంటే అన్ని సిమిలర్ ఐటమ్స్ కలిపేస్తాను. ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు నేను పాత అమ్మానా కొత్త అమ్మానా లేదా రెండు కలిపి అమ్మేస్తున్నానా? మన అజంప్షన్ అన్నమాట. నేను పాత అమ్మాను ఫస్ట్ అనే అజంప్షన్ తీసుకుంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లేదు కొత్తగా కొన్నాయి ఫస్ట్ అమ్మాను అని అనుకుంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నేను రెండు కలిపేస్తానో నాకేం తెలియదు అంటే వెయిటెడ్ యావరేజ్ మెథడ్. అర్థమవుతానా? ఇలా 3 మెథడ్స్ మనం చూపిస్తున్నాం. దీనిలో కూడా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే మెథడ్ కూడా సజెస్ట్ చేయట్లేదు స్టాండర్డ్. ఎందుకు అంటే లాస్ట్ లో కొన్నది ఎవడో ఫస్ట్ అమ్మన్నాను, పాతది ఫస్ట్ అమ్మేస్తాడు. లేదంటే అది ఇంకా పాత అయిపోయి అవుట్డేట్ అయిపోద్ది ఐటమ్, పెరిషబుల్ ఐటమ్ అయితే పాడైపోద్ది. అలాంటప్పుడు జనరల్ గా లీఫోని ఎవరు ఫాలో అవ్వరు. ఐదర్ ఫీఫో మెథడ్ ఫాలో అవ్వచ్చు, లేదంటే అన్ని కలిసిపోతే అసలు పెరిషబుల్ ఐటమ్ కాకపోతే అన్ని కలిసిపోతాయి. కాబట్టి అప్పుడు దాన్ని ఏ మెథడ్ ఫాలో అవ్వచ్చు? వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. సో 4 మెథడ్స్ లో లీఫోలో డిసడ్వాంటేజ్ ఉంది, యావరేజ్ మెథడ్ లో డిసడ్వాంటేజ్ ఉంది. అందుకని ఆ రెండింటిని అకౌంటింగ్ స్టాండర్డ్ సజెస్ట్ చేయలే. ఏ2 సజెస్ట్ చేసిన మెథడ్స్ ఏంటి? ఫీఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ వెయిటెడ్ యావరేజ్. రైట్? ఇది నన్న జనరల్ గా ఆ 4 మెథడ్స్ సంబంధించినటువంటి థియరీ. వాటి మీద సమ్ కూడా చేసాం. స్టోర్స్ లెడ్జర్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూసాం. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇందుకు ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం? కష్టపడి క్యాలిక్యులేషన్. ఇంత కష్టపడి మనంతా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇవన్నీ? క్లోజింగ్ స్టాక్ కరెక్ట్ గా తెలుసుకోవడానికి. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడానికి, అంతేనా? ఇంకేం లేదంటే లాసెస్ ఏమైనా వచ్చాయా, ప్రాఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఐడెంటిఫై చేయడానికి. ఇంకా స్టాక్ వాల్యూ కరెక్ట్ గా రాస్తేనే, లాస్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తేనే నాకు వచ్చే ప్రాఫిట్ కరెక్ట్ ప్రాఫిట్ అవుతుంది. సో డిటర్మినేషన్ ఆఫ్ కరెక్ట్ ఇన్కమ్. ఈ స్టాక్ వాల్యూని తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లో వేస్తేనే నా ఫినాన్షియల్ పొజిషన్ కరెక్ట్ అయితే. అంటే స్టాక్ వాల్యుయేషన్ ఇన్ని విషయాలకి ఇంటర్లింక్ అయి ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మనం స్టాక్ ని కంపల్సరీగా వాల్యూ. రైట్ నా, థ్యాంక్ యూ నిత్య, వెరీ గుడ్. సో నెక్స్ట్ నాన్న, ఇప్పుడు దాకా మనం కాస్ట్ మెథడ్స్, కాస్ట్ అంటే నేను పెట్టిన ఖర్చు నుంచి స్టాక్ వాల్యూ ఎంత మిగిలిపోయింది, నా ఖర్చు వాల్యూ ఎంత మిగిలిపోయింది ప్రపోర్షనేట్ గా చూడడం నేర్చుకున్నాం, వాల్యుయేషన్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నెక్స్ట్ నాన్ హిస్టారికల్ కాస్ట్ మెథడ్. రైట్? సో నాన్ హిస్టారికల్ కాస్ట్ మెథడ్. సో దీని గురించి మనం చూద్దాం. శరణ్య. రైట్ అమ్మ శరణ్య. సో నాన్ హిస్టారికల్ కాస్ట్ మెథడ్ అంటే వర్డింగ్స్ నుంచి ఏం అర్థమవుతుందో అబ్జర్వ్ చేయి. నాన్ అంటే కాదు, కాస్ట్ కాని మెథడ్స్, కాస్ట్ తో సంబంధం లేని మెథడ్ అనమాట. సార్ ఎవరైనా నేను గూడ్స్ కొన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడుగుతాను, అబ్జర్వ్ చేయాలి సార్. నేను ఒక 100 పెన్స్ కొన్నాను 10 రూపీస్ చొప్పున. 800 పెన్స్ ని అమ్మేశాను. నా గుడౌన్ లో ఇంకొక 220 పెన్స్ పెండింగ్ ఉండిపోయినాయి. వాటి కాస్ట్ ఎంత అంటే ఏం చెప్తాను? వాటి వాల్యూ ఎంత అంటే ఏం చెప్తాను? ఎగ్జాంపుల్ చెప్పనా? ఏమి సింపుల్ విషయం. ఒక 100 పెన్స్ కొన్నాను 10 రూపీస్ చొప్పున. వాటిలో 800 పెన్స్ ని 20 రూపీస్ చొప్పున అమ్మేశాను మార్కెట్ లో. నా గుడౌన్ లో ఇంకొక 20 పెన్స్ స్టాక్ ఉండిపోయినాయి. దాని వాల్యూ ఎంత అని అడిగాను.
సెల్లింగ్ ప్రైస్ చెప్తారు. సెల్లింగ్ ప్రైస్ ఎందుకు చెప్తాం? నేను ఇంకా అమ్మలేదు కదా వాటిని, నేను ఎంత కొన్నానో అదే చెప్తాం. ఓకే సార్. నేను ఎంత కొన్నానో అదే చెప్తే ఆ మెథడ్ పేరే కాస్ట్ మెథడ్. అదే కదా ప్రధాన మనం చేసినవన్నీ కూడా ఎంత కొన్నానో ఆ వాల్యూతోనే కదా స్టాక్ వాల్యూ చేశాను. సార్ లాస్ట్ 2 days క్లాస్ అటెండ్ అవ్వాలి. పర్వాలేదమ్మా, పర్వాలేదు, ఏం పర్వాలేదు. దానికి ఇది పెద్ద రిలేషన్ ఏం లే. నేను చెప్పిన ఎగ్జాంపుల్ నుంచి అర్థం చేసుకోవచ్చు. ఏదైతే కొన్నానో దాని నుంచే కదా నేను స్టాక్ వాల్యూ చెప్తున్నాను. కాబట్టి అదేంటిది స్టాక్ మెథడ్. ఓకేనా? ఓకే సార్. అలా కాకుండా ఇప్పుడు నేను కొన్న వాల్యూతో నాకు ఐడెంటిఫై అవ్వట్లేదు, కష్టం అయిపోయింది. అలాంటప్పుడు ఉపయోగించే మెథడ్ పేరే నాన్ హిస్టారికల్ కాస్ట్. రైట్, మ్యూట్ చేసిన ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయాలి. నాన్ హిస్టారికల్ కాస్ట్ మెథడ్ డూ నాట్ కన్సిడర్ ది హిస్టారికల్ కాస్ట్. జరిగిపోయిన అంటే నేను ఎంత పెట్టుకున్నానో అనవసరం. ఇన్ అక్వైర్డ్ ది గూడ్స్ నాన్ హిస్టారికల్ కాస్ట్ ఇంక్లూడ్స్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్ అండ్ స్టాండర్డ్ కాస్ట్ మెథడ్. ఇది మనకి అవుట్ ఆఫ్ థింగ్ నెక్స్ట్ లెవెల్స్ వస్తుంది. సో ప్రజెంట్ ఈ లెవెల్లో ఉన్నది ఏంటంటే అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్. సో ఏంటి సార్ ఈ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్? సో దీని గురించి మనం మాట్లాడుకోవాలి. రైట్, నెక్స్ట్ నేను అడిగిన పర్సన్ జనరల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేస్తాం. చంద్రరావు, మోగిల్ చంద్రరావు. ఓకే, రావట్లేదు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ప్రజ్ఞ, రైట్, ప్రజ్ఞ మాకు వినపడుతుందమ్మా? కొంచెం గట్టిగా మాట్లాడు. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనది ఒక చిన్న రిటైల్ ప్రావిజన్ స్టోర్ అనుకో, రిటైల్ స్టోర్. ఒక రిటైల్ షాప్ లో ఏ ఐటమ్స్ అమ్ముతాం జనరల్లీ? కొన్ని ఐటమ్స్ పేర్లు చెప్పు గట్టిగా. వీట్ ఫ్లోర్, రైస్, ఆయిల్. ఓకే, నీకు చిన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి. వీటిలో నేను ఒక ఐటమ్ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ అన్నాను. ఓకేనా? ఓకే సార్. పేస్ట్ కూడా అమ్ముతారు కదా? ఎస్ సార్. పేస్ట్ లో ఎన్ని కంపెనీస్ ఉంటాయి? చాలా ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. అన్ని ఒకటే రేట్ తో అమ్ముతారా? పేస్ట్ అన్ని ఒకటే రేట్ తో కొంటామా? అన్ని కంపెనీలు ఒకటే ప్రైస్ ఫిక్స్ చేస్తాయా మనం అమ్మడానికి? లేదు కదా. ఇప్పుడు నేను పెప్సిడెంట్ పేస్ట్ ఒక కాస్ట్ కొంటాను, డాబర్ రెడ్ ఒక కాస్ట్ కొంటాను, క్లోజప్ ఒక కాస్ట్ కొంటాను కదా. 100 grams అయితే ఒక రేట్ ఉంటుంది, 50 grams అయితే ఒక రేట్ ఉంటుంది కదా. ఒక ఐటమ్ లోనే ఇన్ని ఉన్నప్పుడు గుడౌన్ ఒక రోజున, ఫర్ ఎగ్జాంపుల్ 31st March నా రిటైల్ స్టోర్, నా గుడౌన్ లో ఉన్నటువంటి ఐటమ్స్ యొక్క కాస్ట్ ఎంత అని నేను క్వశ్చన్ అడిగితే, ప్రతి ఐటమ్ కి డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ లో, డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్ లో, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి నేను కొంటే వాటి యొక్క ఇన్వాయిస్ అన్ని దగ్గర పెట్టుకుని కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీయా? క్వశ్చన్ అర్థమైందా? కష్టమేనా ఈజీ? అది కష్టమా? ఎందుకంటే ఆ ఐటమ్ లాంటివి కొన్ని వందలు ఉంటాయి రిటైల్ స్టోర్ లో. ప్రతి ఐటమ్ ని తీసుకుని దాని కాస్ట్ తీసుకుని దానిలోంచి ఎంత కాస్ట్ ఆఫ్ ది గుడ్స్, ఎన్ని క్వాంటిటీ అమ్మాయని చూసి, మళ్ళీ ప్రతి కంపెనీ వాల్యూని ఎన్ని అమ్మాయని చూసి, రిమైనింగ్ కంపెనీ వాల్యూలో ఉన్న వాటికి యొక్క ఆ కంపెనీ కాస్ట్, ఇన్వాయిస్ ప్రైస్ చూసి దాని యొక్క కాస్ట్ నేను చెప్పాలంటే అది సాధ్యమైన పని కాదు, పని పెరిగిపోతుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్ ని డీల్ చేయడానికి ఉపయోగించే మెథడే నేను ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతానన్నా, చదివిన తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే నేను అడుగుతాను. ఓకేనా? Okay, sir. Like adjusted selling price method. This method is also called retail inventory method. So this is generally used for retail organizations. It is widely used in retail business where inventory comprises of items, individual cost of which are not readily ascertainable. ప్రతి ఐటమ్ కి ఇండివిజువల్ కాస్ట్ ఎంత అంటే అంత ఈజీగా చెప్పలేము అన్నమాట. The use of this method is appropriate for measuring inventories of large number of rapidly changing items. Large number of rapidly changing items that have similar margins. Almost margin retail shop lo nu ఏ product తీసుకున్నా almost margin similar గా ఉంటుంది. For which it is impracticable to use the other costing method. అలాంటి సిచ్యువేషన్స్ లో రెగ్యులర్ కాస్ట్ మెథడ్ యూజ్ చేయడం ప్రాక్టికబుల్లీ సాధ్యం కాదు. The cost of inventory is determined by reducing from the sale value of the inventory an appropriate percentage of gross margin. మరి చెప్తే హింట్ ఇదేనండి సార్. కాస్ట్ అయితే చెప్పలేం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఐటమ్స్ మిగిలిపోయినాయి, పేస్ట్ మిగిలిపోయింది, పేస్ట్ యొక్క వాల్యూ సెల్లింగ్ ప్రైస్ చెప్పగలనా? ఈజీగా చెప్పగలను, ఎందుకంటే దాని మీద ఎంఆర్పీ ఉంటుంది.
నా దగ్గర చిప్స్ ప్యాకెట్స్ మిగిలిపోయినాయి నా షాప్ గుడౌన్ లో, దాని యొక్క కాస్ట్ చెప్పగలను, కాస్ట్ కన్నా దాని ఎంఆర్పి ఈజీగా చెప్పగలను. అర్థమవుతుందా? ఇలా ప్రతి ఐటమ్ కి కూడా నేను ఏం చెప్పగలను, సెల్లింగ్ ప్రైస్ ని ఈజీగా చెప్పగలను వెన్ కంపేర్ టు కాస్ట్ ఇన్ కేస్ ఆఫ్ రిటైల్ బిజినెస్. అందుకే ఏం చెప్తున్నాడు వాడు, నీ గుడౌన్ లో మిగిలిపోయినటువంటి స్టాక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ తీసుకుని ఒక అప్రాక్సిమేట్ మార్జిన్ మైనస్ చేసేమన్నమాట. మార్జిన్ పర్సెంటేజ్ లైక్ నీకు జనరల్ గా ఏ ప్రోడక్ట్ మీద మార్జిన్ 10-15% ఉంటుంది, యావరేజ్ పర్సెంటేజ్ 12%, 13%, 15% తీసేయి ఓవర్. సో ఇది ఎలా డిసైడ్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్ లో నువ్వు బిజినెస్ చేస్తుంటే దానిలో ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్ చూసి ఎంతో కొంత గూడ్స్ అమ్ముతూ ఉంటాం కదా, ఆ పర్సెంటేజ్ తీసుకుని ఒక అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ప్రకారం ఏం చేయాలంట, మైనస్ చేసేది. సెల్లింగ్ ప్రైస్ లోంచి మార్జిన్ మైనస్ చేస్తే వచ్చేదే నా కాస్ట్ ప్రైస్. ఇన్వెంటరీ ఈజ్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్, కాబట్టి నాకు కాస్ట్ ప్రైస్ కావాలి, కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కోవాలంట, సేల్ ప్రైస్ నుంచి మార్జిన్ మైనస్ చేయి అని చెప్తాను. సరే మార్జిన్ ఎగ్జాక్ట్ గా తెలియదు కదా, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి ఉంటుంది కదా, అందుకే చెప్పాడు అప్రాప్రియేట్ అన్నాడు, ఎగ్జాక్ట్ కాదు. నెక్స్ట్, the percentage used to take into consideration of inventory which has been marked below its original selling price. An average percentage of each retail department is often used. Market లో మనలాంటి రిటైల్ డిపార్ట్మెంట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్జిన్ చార్జ్ చేస్తుందో చూసి ఆ మార్జిన్ మైనస్ చేసే. The calculation of the estimated gross margin may be made for individual items or group of items or by departments. అది ఒక ఇండివిజువల్ ఐటమ్ కి మార్జిన్ చెప్పొచ్చు, గ్రూప్ గా చెప్పొచ్చు, లేదా ఒక డిపార్ట్మెంట్ కి కూడా చెప్పొచ్చు. అప్రాప్రియేట్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఇప్పుడు నా ఆర్గనైజేషన్ ఉంది, అన్ని నేను అమ్మే ప్రతి ఐటమ్ జనరల్ రిటైల్ ఐటమ్ ప్రతి దాని మీద ఒక 10 రూపీస్ 20 రూపీస్ లేదా ఒక 10% 20% మార్జిన్ ఉంటుంది, లేదా ఎజ్యూమ్ సమ్ పర్సెంటేజ్. అన్ని ఒకలాంటివే, డిపార్ట్మెంట్ మొత్తం ఒకటే. లేదు నా డిపార్ట్మెంట్ లో డిఫరెంట్ ఐటమ్స్ అమ్ముతాను, ఒక ఐటమ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఒక ఐటమ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏ ఐటమ్స్ ఏ పర్సెంటేజ్ ఉంటుందో ఆ ఐటమ్స్ ని గ్రూప్ కింద చేసి ఆ గ్రూప్ కి అప్రాప్రియేట్ పర్సెంటేజ్ తీసుకుని ఆ ఐటమ్ దాని ప్రకారం వాల్యూ చేయాలి. లేదు సార్ నేను అమ్మే ప్రతి ఐటమ్ కి ఇండివిజువల్ పర్సెంటేజ్ చాలా వేరియేషన్ ఉంటుంది మార్జిన్, ప్రతి ఇండివిజువల్ ఐటమ్ కి మార్జిన్ ని ఎస్టిమేట్ ఎంతో చూసి దాని ప్రకారం మైనస్ అని చెప్తున్నాడు. ఏదైనా కాస్ట్ అయితే తీసుకుని మనం రివర్స్ అయితే చేయలేం, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మాత్రమే తీసుకుని మనం ఏం చేయాలి, మార్జిన్ మైనస్ చేయమని చెప్తాను. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ అడగండి, సమ్ సాల్వ్ చేద్దాం, డౌట్ ఏమీ లేకపోతే. డౌట్ ఉన్న వాళ్ళు డౌట్ అడగచ్చు ఫస్ట్. Any doubts? Illustration number 6 solve చేద్దాం. సార్ చెప్పినాను అవునా కార్తిక్ సార్. చెప్పినాను కార్తిక్. సార్ కానీ ఎంఆర్పి అండ్ ప్రైస్ అని ఒకటి ఉంటది కదా సార్. ఎంఆర్పి ప్రైస్ అవును, దాన్నే కదా సేల్ ప్రైస్. దాన్ని మనం డిసైడ్ మన ఏ కూడా అమ్మినా సరే గవర్నమెంట్ అంటే ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తుంది కదా సార్. అదే కదా ఎంఆర్పి. అవును సార్, ఆ ఎంఆర్పిని దాటి ఎక్కువగాని అమ్మలేం కదా సార్, అదే అగైనెస్ట్ రూల్ అది. అవును సార్, మరి మన అడ్జస్ట్మెంట్స్ అనేది ఎప్పుడైనా సరే లాస్ లో తగ్గించుకోగలం కానీ ఎక్కువ పెంచలేం కదా సార్ ఎంఆర్పి పైన. అవును పెంచలేము. డౌట్ ఏంటి ఎందుకు? దట్ మీన్స్ మనం అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నాం కదా సార్ ప్రైస్ అడ్జస్ట్ చేయమంటలా, సెల్లింగ్ ప్రైస్ ఒక ఎస్టిమేటెడ్ మార్జిన్ మైనస్ చేయమంట. మార్జిన్ అంటే ప్రాఫిట్ మార్జిన్. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల ప్రోడక్ట్ కాస్ట్ అనుకోండి, అది జాగ్రత్తగా 100 రూపీస్ ప్రోడక్ట్ కాస్ట్ అనుకో, దాని మీద 20 రూపీస్ మార్జిన్ అనుకో, నా సెల్లింగ్ ప్రైస్ ఎంత 120 ఉండాలి సార్. ఇప్పుడు నాకు 100 తెలియదు నాన్న, 120 తెలుసు, నా అప్రాక్సిమేట్ మార్జిన్ 20 రూపీస్ కదా నాన్న. ఆ 20 రూపీస్ మార్జిన్ పర్సెంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేసి అప్రాప్రియేట్ గా ఏదో ఒక ప్రాపర్ బేస్ తీసుకుని దాని సెల్లింగ్ ప్రైస్ నుంచి మైనస్ చేసి 100 రూపీస్ కి రివర్స్ వర్కింగ్ రా అని చెప్తున్నాను. ఓకే సార్. అదే 120 మార్క్ సెల్లింగ్ ప్రైస్ తెలుసు, దానిలో 20 మైనస్ చేసి 100కి రావచ్చు కదా వెనక్కి. రావచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసాం, డైరెక్ట్ గా 100 ఎక్కడ ఉందని ఇన్వాయిస్ వెతుక్కునే వాళ్ళం. ఇప్పుడు అలా 100 ఇన్వాయిస్ వెతుక్కోలేము, ఎందుకంటే రిటైల్ డిపార్ట్మెంట్ చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంటుంది. సో కాబట్టి ఏం చేయమన్నాడు వాడు, సేల్ వాల్యూ తీసుకుని ఒక మార్జిన్ సమ్ అమౌంట్ మైనస్ చేసి కాస్ట్ వచ్చేస్తాం అని చెప్తున్నాడు. ఓకే సార్. కానీ ఈ మెథడ్ లో ఏంటంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదు, ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక మార్జిన్ పర్సెంటేజ్ కదా నాన్న. ఒక ప్రోడక్ట్ 10 రూపాయల మీద 2 రూపాయల మార్జిన్ తో 12 రూపాయలకి అమ్ముతాం, ఒక ప్రోడక్ట్ ని 10 రూపీస్ మీద 1 రూపీ మార్జిన్ తో 11 రూపీస్ అమ్ముతాం, ఒక ప్రోడక్ట్ ని 10 రూపీస్ మీద
ఒక 5 రూపీస్ మార్జిన్ చేసుకుని 15 కూడా అమ్ముతాం. ఒక ప్రోడక్ట్ 10 రూపీస్ కాస్ట్ దాన్ని 20 రూపీస్ కూడా అమ్ముతాం. ఎస్ సార్. బట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ మార్జిన్స్ కదా. అందుకని వాడు ఏం చెప్తున్నాడు, ఎలా కుదిరితే అలా చేయమన్నాడు. లైక్ ఇండివిజువల్ ఐటమ్ వైజ్ నీకు కరెక్ట్ అనిపిస్తుందా, ఇండివిజువల్ ఐటమ్ వైజ్ చేయి. గ్రూప్ వైజ్ కరెక్ట్ అనిపిస్తుందా, గ్రూప్ వైజ్ చేయి. డిపార్ట్మెంట్ వైజ్ కరెక్ట్ అనిపిస్తుందా, డిపార్ట్మెంట్ వైజ్ మార్జిన్ తీసుకుని కాస్ట్ నుంచి మైనస్, సెల్లింగ్ ప్రైస్ నుంచి మైనస్ చేయని చెప్తున్నాను. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్? రైట్, ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. కొంచెం అనలిటికల్ స్కిల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, పెద్ద కష్టం ఏం కాదు. మెజర్స్ X, Y and Z are in retail business. The following information are obtained from the records. For the year ending 31st March 2020, goods received from the supplier subject to trade discount and taxes 15,75,500. Trade discount 3%, sales tax 11%. So adjust here. Packing and transportation charges, sales, selling price of the inventory. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా ఇచ్చిన పెద్దాన్ని ఫస్ట్ వాల్యూ చేద్దాం. నేను ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 సాల్వ్ చేస్తానా, అబ్జర్వ్ చేయాలి. కార్తిక్ సాల్వ్ చేద్దామా ఈ క్వశ్చన్, ట్రై చేద్దామా కార్తిక్? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో కార్తిక్ చూడు, ఫస్ట్ నేను గూడ్స్ ని కొన్నాను కదా. ఎస్ సార్. నేను కొన్న ప్రతిదీ కూడా నా బుక్స్ లో పర్చేజ్ కాస్ట్ రాసుకుంటాను కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఓవరాల్ కాస్ట్ రాసుకుంటాను కదా, ఎంత కొన్నాను ఐటమ్స్. ఎస్ సార్. ఎస్ సార్. ప్రతి ఇండివిజువల్ ఐటమ్ కి రాయిపోయినా ఓవరాల్ గా టోటల్ పర్చేజ్ ఎంత అని రాసేసుకుంటాను సప్లయర్ నుంచి. ఎస్ సార్. టోటల్ పర్చేజ్ కాస్ట్ ఎంత అయిందంటే ఇన్వాయిసెస్ ప్రకారం, బుక్స్ ప్రకారం చూస్తే 15,75,500. ఓకేనా? సబ్జెక్ట్ టు ట్రేడ్ డిస్కౌంట్ అండ్ ట్యాక్సెస్ అవి అడ్జస్ట్ చేయాలంట. అవి ఇంకా చేయలేదంట వాడు. సో ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏం చేయాలి, దాన్ని మైనస్ షేర్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత అంట? 3%. సో ఓకే, ట్యాక్స్ ఎంత అంట? 11%. సేల్స్ ట్యాక్స్ అనేది గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ నాన్ రిఫండబుల్. ఎస్ సార్. జిఎస్టీ ఈస్ రిఫండబుల్. ఓకేనా? సో నాన్ రిఫండబుల్ ట్యాక్స్ అయితే మన కాస్ట్ ఏం చేయాలి, దాన్ని యాడ్ చేసేయాలి. పాయింట్ నేర్చుకున్నాం, సబ్సిడీ బుక్స్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఎస్ సార్. ఓకే, ట్యాక్స్ అనేది డిస్కౌంట్ తీసిన తర్వాత కడతామా, డిస్కౌంట్ తీయక ముందు కడతామా? తీసిన తర్వాతే కడతాం సార్. ట్యాక్స్ అనేది నువ్వు ఎంత డిస్కౌంట్ ఇస్తుందో, ఎంత కొంటే దాని మీద ట్యాక్స్ కడతాం. డిస్కౌంట్ కూడా తీయకుండా కట్టామంటే చాలా ఎక్కువ కట్టేస్తారు ట్యాక్స్ కదా. ఎవరు కట్టరు. ఓకేనా? రైట్. 15,75,500 ఇంటూ 3% డిస్కౌంట్ అంటే ఎంత? 47,265. 47,265 తీసేస్తే ఆఫ్టర్ డిస్కౌంట్ పర్చేజ్ కాస్ట్ ఎంత అవుతుంది నెట్? 15,28,235. 15,28,235. సో దీనికి మళ్ళీ సేల్స్ ట్యాక్స్ నాన్ రిఫండబుల్ కాబట్టి యాడ్ చేస్తాం. ఎంత దాని మీద సేల్స్ ట్యాక్స్ నాన్ రిఫండబుల్? 11% సార్. 11% అంటే ఎంత? 1,68,106. 106 కలిపాను టోటల్. ఓకే. 15,28,235 కలిపేసి ఎంత? 16,96,340. అప్రాక్సిమేట్ వాల్యూ 340. ఓకేనా? ఎస్ సార్. ఇది టోటల్ గా నేను ఒక పీరియడ్ మొత్తంలో కలుపుకున్న గూడ్స్ యొక్క పర్చేజ్ కాస్ట్ అండి. ఎస్ సార్. ఈ గూడ్స్ అన్ని అమ్మేసానా? లేదు సార్. లేదు. ఎలా చెప్పగలం? సేల్స్ అని విడిగా ఇచ్చాడు, స్టాక్ ఉందని చెప్తున్నాను కదా. ఎస్ సార్. అంటే ఇవి నేను అమ్మకపోతేనే కదా స్టాక్ ఉంటుంది. అవును సార్. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సేల్స్ వాల్యూ ఎంత? 22,45,500 సేల్స్. 100 సార్. అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. 22,45,500 కలిపితే సేల్ ప్రైస్ ఆఫ్ ది స్టాక్ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నాకు మార్జిన్ కావాలి. ఇప్పుడు నీకు ఇందాక చెప్పాను నేను. ఎస్ సార్. అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మాత్రం అంటే ఏం చేయాలి? క్లోజింగ్ స్టాక్ వాల్యూ నేను కడుతున్నాను. ఇక్కడ మన కాన్సెప్ట్ అంతా క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్. ఓకేనా? ఓకే సార్. స్టాక్ ని వాల్యూ చేయాలన్నా ఈ స్టాక్ వాల్యూకి సంబంధించి సెల్లింగ్ ప్రైస్ క్వశ్చన్ లో ఆల్రెడీ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇన్వెంటరీ ఎంత? 2,35,000. దీనిలోంచి సమ్ అప్రోప్రియేట్ మార్జిన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ నుంచి మార్జిన్ మైనస్ చేస్తే నాకు ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ లోంచి ప్రాఫిట్ తీస్తే కాస్ట్ వస్తుంది, కాస్ట్ ప్రాఫిట్ కలిపితే సేల్ ప్రైస్ వస్తుంది. ఓకే కదా? ఓకే సార్.
ప్రతిసారి క్వశ్చన్ లో కాస్ట్ ప్రైస్ ఎంతో మనకి సపరేట్ గా తెలుసు కాబట్టి అది స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్, లీఫో ఫీఫో వీటన్నిటిలో కాస్ట్ తెలుసు కాబట్టి అది కాస్ట్ మెథడ్స్. ఈ క్వశ్చన్ లో ఇన్వెంటరీ యొక్క కాస్ట్ తెలియదు. ఇన్వెంటరీకి ఏం తెలుసు? సెల్లింగ్ ప్రైస్ తెలుసు, ఎంఆర్పి తెలుసు. ఆ ఎంఆర్పి వాల్యూ ఎంత? 2,35,000. మరి ఆ అప్రాప్రియేట్ పర్సెంటేజ్ ఎంత? ఇది క్వశ్చన్ లో ఉన్నటువంటి పాయింట్ అన్నమాట. క్రిటికల్ పాయింట్ ఇదే. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడు, వాడు క్వశ్చన్ లో సేల్స్ డ్యూరింగ్ ది ఇయర్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది క్లోజింగ్ ఇన్వెంటరీ ఇచ్చాడు అన్న. సో ఒకవేళ నేను స్టాక్ లేదనుకో, నన్ను ఊహించుకో జనరల్ గా, ఓకేనా? స్టాక్ లేదనుకో, ఈ 16,96,340ని ఇది కాస్ట్ అన్నా లేదంటే సెల్ ప్రైస్? ఇది కొన్న కాస్ట్, పర్చేజ్ కాస్ట్. దీనిని ఎంతకు అమ్మగలవో ఏమైనా చెప్పగలవా? ఎంతకు అమ్మచ్చు? ఒక స్టాక్ పక్కన పెట్టే మొత్తం అమ్మేయాలంటే ఎంతకు అమ్మేవాడి? సార్ 22,45,500 అంతకు అమ్ముతానా? ఇంకా ఎక్కువ అమ్మచ్చు. అక్కడ ఉన్న దాని ప్రకారం, ఇక్కడ చెప్పిన క్వశ్చన్ ప్రకారం స్టాక్ కూడా ఉండదు అంటే స్టాక్ కూడా అమ్మేస్తాను కదా సార్. కొంచెం ప్రైస్ యాడ్ అవ్వచ్చు. స్టాక్ ఎంత ఉంది? 2,35,000 సార్. అంటే మొత్తం గూడ్స్ ఎంతకు అమ్మేస్తాను? 24,80,500. చెప్పినప్పుడు ఈ సేల్ వాల్యూ ఎన్ని గూడ్స్ కి సంబంధించిన సేల్ వాల్యూ? మొత్తం సార్ 16,96,340. కానీ నిజంగా అమ్మేనా? నో సార్. కానీ ఊహించుకున్నాను. ఇప్పుడు ఎందుకు ఊహించుకున్నా అంటే ఒకవేళ నిజంగా అమ్మేస్తే ఎంతకే కదా అమ్ముతాను. అమ్మితే ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పర్సెంటేజే కదా. ఇన్వెంటరీస్. పర్సెంటేజ్ అంటే ప్రాఫిటే కదా. సేల్ ప్రైస్ కి పర్చేజ్ కాస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ లో సేల్ ప్రైస్ క్రెడిట్, పర్చేజ్ కాస్ట్ డెబిట్. డిఫరెన్స్ ఏంటి? జీపీ. సో ఇప్పుడు నేను ఒకవేళ నిజంగా అమ్మితే నా ఎస్టిమేటెడ్ జీపీ చెప్పగలనా లేదా? జీపీ అంటే ఎంత అవుతుందని చెప్పు. డిఫరెన్స్ 24,80,500 మైనస్ 16,96,340. దట్ ఈక్వల్స్ టు 7,84,160. ఓకేనా? దీన్ని పర్సంటేజ్ కింద మార్చుకుంటే జీపీ పర్సంటేజ్ అంటే ఎలా వస్తుందన్న? గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. అంటే జీపీ అనే దాన్ని సేల్స్ లో ఎంత పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఎంత పర్సంటేజ్ అవుతుంది? Right, 7,84,160 division 24,80,500 into 100. That equals to 31.62%. రైట్ అన్న? నువ్వు నేను అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే అన్ని అమ్మేసానని ఎందుకు అనుకుని పర్సంటేజ్ కట్టాను? ఎందుకంటే అన్నిటి మీద కలిపి యావరేజ్ గా ఇంతే కదా నా పర్సంటేజ్ నాకు రిలీజ్ అయ్యేది. యావరేజ్ గా ఇంతే రిలీజ్ అవుతున్నప్పుడు క్లోజింగ్ స్టాక్ మీద కూడా అంతే కదా రిలీజ్ అవుద్ది. అప్పుడు అదే మార్జిన్ నేను ఇక్కడ మైనస్ చేస్తాను. 2,35,000 మీద 31.62% నేను మైనస్ చేస్తాను. అంటే ఎంత మైనస్ చేస్తాను? 74,307 రూపీస్ మైనస్ చేస్తే 2,35,000 మైనస్ 74,307 దట్ ఈక్వల్స్ టు 1,60,693 రూపీస్. ఏంటనేది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఇన్వెంటరీ. ఇన్వెంటరీ యొక్క కాస్ట్ ప్రైస్ ఇలా కనుక్కోవచ్చు. రైట్ నా? ఇప్పుడు ఈ పర్సంటేజ్ నేను సేల్ మీద కట్టాను కాబట్టి ఇక్కడ సేల్ మీద మైనస్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. రైట్, ఇది అనమాట క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ ని మనం అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్ అన్నాం. చెక్ చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ సాల్వ్. వన్ సెకండ్ ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఏంటంటే పర్సంటేజ్ మారిపోయింది. సార్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ రాయలేదు సార్. చదవలేదండి అసలు. ఓకే, సెంటెన్స్ మిస్ అయిపోయింది. yes sir. సారీ సెంటెన్స్ మిస్ అయింది. నాట్ అన్ ఇష్యూ. ఒకసారి మార్చుదామా? సో ఇక్కడ ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇది కొంచెం యాడ్ అవుతుంది అంతే కదా అన్న? yes sir. ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత రానా? 87,500 సార్. 500 రైట్. అంటే నా మార్జిన్ కూడా అంతే కదా మారుద్ది? yes sir. మార్జిన్ ఎంత అవుతుంది నాన్న? కాస్ట్ పెరిగితే మార్జిన్ తగ్గిపోద్ది. 784,160 మైనస్ 87,500.
ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఎంత? 6,96,660 ఎస్ సార్. రైట్ నా? 6,96,660తో పర్సంటేజ్ కట్టాలి. 6,96,659 660 దీన్ని పర్సంటేజ్ కింద పడితే ఎంత వచ్చిందని వీడికి 28.09. ఎస్ సార్. ఓకే, సో చిన్న చేంజ్. సో ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇందాక మనం చదవలేదు, దానివల్ల అది కాస్ట్ మారింది. ఓకేనా? ఎస్ సార్. సో 28.09 ఇక్కడ మనం మైనస్ చేసి రిమైనింగ్ మనం కాస్ట్ కూడా కనుక్కోవచ్చు. పెద్ద విషయం కాదు. సో కాన్సెప్ట్ అయితే సేమే, మనకి ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ యాడ్ చేయలేదంటే. ఓకేనా? సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్త ముందు కాన్సన్ట్రేషన్ కాన్సెప్ట్ బెటర్. ఇక్కడ మనం చేస్తున్న పని ఏంటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కార్తిక్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా నీకు? ఈ కాన్సెప్ట్ లో మనం ఏం చేస్తున్నాం ఒకసారి చెప్పు సింపుల్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన సేల్స్ గానీ ప్యాకేజ్ గానీ మొత్తం ఒక ప్రైస్ కనుక్కుంటాను సార్. ఓకే, ఆ కనుక్కున్న తర్వాత ఒకవేళ వాడు సేల్స్ ప్రైస్ ఒకటే ఇస్తే మాత్రం ఉన్న ప్రైస్ నుంచి టోటల్ స్టాక్ ఎంతగా అంతే అమ్ముతామో దానికి టోటల్ పర్చేజ్ ని టోటల్ సేల్స్ తో కంపేర్ చేయొచ్చు, కానీ టోటల్ పర్చేజ్ ని ఓన్లీ యాక్చువల్ సేల్స్ తో కంపేర్ చేయలేం. రైట్. సో టోటల్ పర్చేజ్ ని టోటల్ కాస్ట్ తో కంపేర్ చేయొచ్చు కాబట్టి టోటల్ పర్చేజ్ ని టోటల్ సేల్స్ తో కంపేర్ చేయొచ్చు కాబట్టి ఓన్లీ ఆ పీరియడ్ సేల్స్ కాకుండా మిగిలిపోయిన స్టాక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా ఏం చేస్తాం? యాడ్ చేసింది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పర్చేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వలెంట్ టు సేల్ వాల్యూ. ఈ రెండింటిని కంపేర్ చేస్తే వచ్చేది మార్జిన్ పర్సంటేజ్ తీసుకున్నా ఈ పర్సంటేజ్ ఇన్వెంటరీ స్టాక్ మీద ఉంటుంది అనే అజంప్షన్ తో అప్రోప్రియేట్ పర్సంటేజ్ మైనస్ చేసి మనం ఏం కనిపెట్టాం? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది స్టాక్ ని క్యాలిక్యులేట్. ఓకేనా? మెథడ్ పేరు ఏంటి? అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్. రైట్. థ్యాంక్ యూ నాన్న కార్తిక్. సో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇందాక చేసిన సమయంలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? రైట్, లేదు. నెక్స్ట్ అభిరామ్ అబ్జర్వ్ చేయ ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 నాకు. సో వాడు అడుగుతున్నాడు కాస్ట్ కనుక్కోమని చెప్తున్నాడు యూజింగ్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్. సేల్స్ ఇచ్చాడు, కాస్ట్ పర్చేజ్ చేసిన గూడ్స్ యొక్క టోటల్ కాస్ట్ ఇచ్చాడు, ఓపెనింగ్ ఇన్వెంటరీ లేదు, క్లోజింగ్ ఇన్వెంటరీ యొక్క ప్రైస్ ఇచ్చాడు, కానీ ఏ ప్రైస్ ఇచ్చాడు? క్లోజింగ్ ఇన్వెంటరీ యొక్క ప్రైస్ ఏ ప్రైస్ ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? అంటే ఈ 50,000 లోంచి నేను ఒక మార్జిన్ అప్రోప్రియేట్ మార్జిన్ ఏం చేయాలి? మైనస్ చేస్తే ఫస్ట్ పాయింట్ అర్థమవుతుంది కదా. మరి మార్జిన్ ఎంత అని క్వశ్చన్ అడిగితే ఆ మార్జిన్ మనం ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం కనుక్కోవాలి. మార్జిన్ అంటే దేనికి డిఫరెన్స్? సేల్ వాల్యూకి కాస్ట్ వాల్యూ. సేల్ ఎంత? 2 lakhs. 2 lakhs తీసుకోకూడదు, ఎందుకంటే 2 lakhs అనేది కొన్ని గూడ్స్ అమ్మాం, మొత్తం అన్ని అమ్మలే. కంపేర్ చేయాలంటే మొత్తం అన్ని అమ్మితే ఎంతకు అమ్ముతాం? 2,50,000. 2 lakhs కాదు, 2 lakh యాక్చువల్ సేల్స్. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసి 50,000 కూడా స్టాక్ ఉంది కదా. మరి ఇప్పుడు నేను చూడన్నా, ఇప్పుడు నేను పర్చేజ్ చేసిన 2 lakhs ని ఎంత కమ్మాను అని క్వశ్చన్ అడిగితే 2 lakhs కమ్మేసావా? లేదు కదా. నేను 2 lakhs కి ఎంత కమ్మాను అంటే 2 lakh ప్లస్ 50,000 ఇన్వెంటరీ, దాన్ని కూడా అమ్మేస్తే 50,000 అంటే 2 lakhs కాస్ట్ 2,50,000 అమ్ముతాను అని చెప్తాను, అంతేనే కదా. నేను కంపేర్ చేయడానికి నా దగ్గర కాస్ట్ ఆఫ్ గూడ్స్ లేదు ఇక్కడ, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ లో ఉంది కాస్ట్ క్లోజింగ్ స్టాక్. రైట్. సో కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2 lakhs. ఈ 2 lakhs ఎంతకు అమ్మొచ్చు అని ఎస్టిమేట్ చేస్తే ద ఎస్టిమేటెడ్ సేల్ వాల్యూ ఇస్ 2 lakhs. దట్ మీన్స్ ద మార్జిన్ ఈస్ 50. పర్సెంటేజ్ లో క్యాలిక్యులేట్ చేయాలంటే 50,000 అవుట్ ఆఫ్ సేల్ అంటే ఎంత? 2,50,000 దట్ ఈక్వల్స్ టు 20%. 50,000 నుంచి 20% అంటే ఎంత? 10,000 మైనస్ చేస్తే ఆటోమేటిక్ కాస్ట్ ఎంత వస్తుంది? 40,000. ఇప్పుడు చెప్పు నాకు, ఎందుకు 40,000 ఇది ఎగ్జాక్ట్ కాస్ట్ వాల్యూ ఆఫ్ ది క్లోజింగ్ స్టాక్? ఎగ్జాక్ట్ కాస్ట్ అది
నిజంగా గూడ్స్ యొక్క కాస్ట్ 40 ఉంటుందా, అంతకన్నా ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చా? అభిరామ్ ఇంకా పెరగచ్చు తగ్గచ్చు. ఎందుకు మారచ్చు? ఎందుకంటే నేను ఇక్కడ చేస్తున్నంత కూడా ఏంటి, ఒక ఎస్టిమేషన్. గ్రాస్ మార్జిన్ 10,000 చెప్పాను కదా, ఒక ఎస్టిమేషన్. ఏంటి ఎస్టిమేషన్? నేను నిజంగా 2 లక్షల క్వాంటిటీని అమ్మలేదు, అసలు స్టాక్ ఉండిపోయింది నా దగ్గర. అయినా ఒకవేళ అమ్మితే ఎంతకు అమ్ముతానని ఊహించుకుని ఆ అజంప్షన్ ప్రకారం పర్సంటేజ్ కట్టి, ఆ పర్సంటేజ్ ఇంక 100 రూపాయల మీద 1 to 2 మీద అదే పర్సంటేజ్ కదా, ఆ 50,000 మీద ఆ పర్సంటేజ్ అప్లై చేశాను. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది ఒక రివర్స్ వర్కింగ్ టెక్నిక్ తప్ప ఇదేమీ నీకు రియల్ మెథడ్ కాదు. నేను 40,000 పెట్టుకున్న కాస్ట్ కొన్న గూడ్స్ నా దగ్గర గుడౌన్ లో ఉండిపోయాయంటే చెప్పలేదు. రైట్ నానా? రైట్ నాన్న, థ్యాంక్ యూ. సో ఇంకొక మెథడ్ స్టాండర్డ్ కాస్ట్ ఉందని థియరీ మాత్రమే ఉంది. దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా తర్వాత లెవెల్స్ లో నేర్చుకుంటానా. దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ when frequent changes in the price per unit are purchased frequently by purchasers. Example, crude oil. Based on experience, standard cost is determined. సో ఒక యూనిట్ యొక్క ప్రైస్ ని ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక ప్రైస్ డిటర్మైన్ చేసి దాని ప్రకారం వాల్యూ చేస్తాం. ఇది ఒక టెక్నిక్. సో ఆ ప్రైస్ ఎలా వాల్యూ చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగిస్తారు? సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళకు ఉన్నటువంటి బిలీఫ్, ప్రీవియస్ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ లో నాలెడ్జ్ బేస్ చేసుకుని ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తారు. దాన్ని స్టాండర్డ్ కాస్ట్, దీన్నే బడ్జెట్ అని కూడా అంటారు, ప్లాన్. ఆ ఎస్టిమేటెడ్ కాస్టే స్టాక్ ని వాల్యూ చేస్తారు. రైట్? కానీ ఇది అంత ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే కనుక కాదు. ఇది కూడా నేను ఎంత ఖర్చు పెట్టానో అదే స్టాక్ వాల్యూ ఉంటే కరెక్ట్ గా ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఏది చేసినా, లైక్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్, స్టాండర్డ్ కాస్ట్, ఇవన్నిటిలో కూడా నువ్వు చేసేంత ఎస్టిమేషన్. దిస్ ఇస్ నాట్ రియల్. ఎప్పుడు చేస్తావు? ఎందుకంటే ఫ్రీక్వెంట్ చేంజెస్ వచ్చేస్తాయి అన్ని. ఒక మెథడ్ లోనేమో నాకు అసలు సెల్లింగ్ ప్రైస్ తప్ప కాస్ట్ కనుక్కోవడం కష్టం, డీటెయిల్ ఇన్వెంటరీ, చాలా లార్జ్ ఇన్వెంటరీ. ఇప్పుడేమో దీనిలో బాగా ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉంటే కనుక అప్పుడు మనం జనరల్గా ఏం చేయమన్నాడు, ఒక స్టాండర్డ్ ప్రైస్ ఫిక్స్ చేసుకుని దాని ప్రకారం ఇన్వెంటరీని వాల్యూ చేయండి. ఇది ఒక మెథడాలజీ అనమాట. రైట్? ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడానికన్నా ముందు చిన్న డిస్కషన్ ఉందని జాగ్రత్తగా చిన్న కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. ఇది చాలా మంది స్టూడెంట్స్ కి ఇది మిస్టేక్ చేస్తున్నారు. సో జరగకూడదు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని నెక్స్ట్ మనం నేర్చుకోబోయే చాలా చాప్టర్స్ లో యూజ్ చేస్తాం. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్ గా దీన్ని సమాధానం చెప్పాలి. ఆలోచిద్దాం, దీన్ని ఎలా మాట్లాడాలి, ఏంటి దీని ఉద్దేశం ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. సో నేను అభిరామ్తో స్టార్ట్ చేస్తాను. ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్. అభిరామ్ సార్. అభిరామ్, ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ చెప్పాను నేను, ఓకేనా? డిస్కస్ వినబట్లేదా? రైట్, నెక్స్ట్ పర్సన్ ప్లీజ్. బుచ్చిరాజు. రైట్, బుచ్చిరాజు నీకు క్లియర్ అయినా అంతా? రైట్, స్టార్ట్ చేద్దాం నాన్న, ఒకసారి చేద్దాం. ఇది ఏంటంటే కాన్సెప్ట్ పేరు ప్రాఫిట్ పర్సంటేజెస్ క్యాలిక్యులేషన్. ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ అనే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్. కన్ఫ్యూజింగ్ ఉంటుంది, జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేద్దాం. 4 కేసెస్ అన్న, సింపుల్ 4 కేసెస్ ఉంటాయి. దీనిలో 4 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఇది అందరికి అర్థం కావాలి. ఈ 4 కేసెస్ అర్థమైతే నెక్స్ట్ లెవెల్ ఇది చాలా చోట్ల ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఇంకా అసలు బీభత్సంగా ఉపయోగపడుతుంది. అక్కడ మనం ప్రతిసారి ఇంకా నీకు బేసిక్స్ చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పరు, అర్థం చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను డేటా రాస్తాను. నేను అన్నాను గూడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 100 అన్నాను. కాస్ట్ ప్రైస్ ఎంత? 100. నా ప్రాఫిట్ యొక్క మార్జిన్ వింటున్నావా బుచ్చిరాజు? ప్రాఫిట్ మార్జిన్ 10% ఆన్ కాస్ట్ అన్నాను, ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ ఎంత అని క్వశ్చన్ అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? ఏం చెప్పాను చెప్పు. ఫస్ట్ క్వశ్చన్ డేటా ఏమి ఇచ్చాను? కాస్ట్ ప్రైస్ 100 సార్. కాస్ట్ ప్రైస్ 100. ప్రాఫిట్ మార్జిన్ 10% ఆన్ కాస్ట్ ప్రైస్. ఓకే. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాను. ఓకే, ఓకే, ఎంత చెప్పగలవా? 110 సార్. రైట్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎప్పుడు కూడా అర్థం ఏంటి? కాస్ట్ ప్రైస్ ప్లస్ మార్జిన్.
సో వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్? 100 sir. 100. మార్జిన్ ఎంత? 10% ఆన్ కాస్ట్. అంటే 100 రూపీస్ మీద 10%. సో దట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 10. దట్ ఈక్వల్స్ టు 110. ఓకేనా? Yes sir. దీనిలో ఏమైనా డౌట్ ఉందా నీకు బుచ్చిరాజు? లేదు సార్. అర్థమైనట్టు అనేది అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు ఇంకొక యాంగిల్, ఇది ఫస్ట్ యాంగిల్. ఓకేనా? సెకండ్ కేస్, కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ 100 నానా. Yes sir. ప్రాఫిట్ మార్జిన్ 10% ఆన్ సేల్ ప్రైస్, సేల్స్ Okay sir. ఆన్ సేల్. ఓకేనా? Yes sir. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ఎంత అని క్వశ్చన్ చెప్పగలవా? సెల్లింగ్ ప్రైస్ అంటే ఇప్పుడు ఒకటే క్యాలిక్యులేషన్. సేల్ ప్రైస్ ఎలా వస్తుంది? కాస్ట్ ప్రైస్ కి Cost price sir. Margin. మార్జిన్ ఆర్ ప్రాఫిట్ అనేది యాడ్ చేయాలి. Yes sir. అప్పుడే నాకు వస్తుంది సెల్ ప్రైస్. అవునా కదా? Yes sir. కాస్ట్ ప్రైస్ ఎంత? 100 sir. మార్జిన్ ఎంత? 10% on sales price. అంటే ఎంత? 100 రూపీస్ మీద 10 వేసి 10 రూపీస్ ఇచ్చి 1 అని చెప్పేనా? కాదు సార్. చేయలేము కదా? Yes sir. సో ఇది చేయాలంటే టెక్నిక్ వాడాలి. టెక్నిక్ వాడచ్చు, మ్యాథమెటికల్ ఈక్వేషన్ వాడచ్చు, నువ్వు రేషియో ప్రపోర్షన్ రకరకాల మెథడ్స్ ఉంటాయి. అంతేగాని ఇందాకలాగా 100 రూపీస్ మీద 10% వేసానా? వేయకూడదు. వేయకూడదు. ఎందుకు వేయకూడదు? ఎందుకంటే ఇక్కడ క్లియర్ 10% ఈజ్ ఆన్ కాస్ట్, ఇక్కడ 10% ఈజ్ ఆన్ సేల్. ఇక్కడ 10% ఈజ్ ఆన్ కాస్ట్ అన్నప్పుడు కాస్ట్ ఇచ్చాడు కాబట్టి దాని మీద అప్లై చేశాను. 10% ఈజ్ ఆన్ సేల్ అన్నప్పుడు సేల్ ఇచ్చాడు ఏంటి? ఇక్కడ ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. నేను అప్పుడు క్యాలిక్యులేట్ చేయను. 100 మీద క్యాలిక్యులేట్ చేయలేను. ఓకేనా? ఎస్ సార్. సాల్వింగ్ మళ్ళీ చేద్దాం. ఓకేనా? కేస్ 3కి వెళ్తున్నాను బుచ్చిరాజు. ఓకే సార్. కేస్ 3 జాగ్రత్తగా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ఈజ్ 100 నాన్న. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గూడ్స్ 100. ఎస్ సార్. ప్రాఫిట్ మార్జిన్ 10% ఆన్ సేల్ ప్రైస్. ఓకే సార్. గూడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని క్వశ్చన్ అడిగాను. సెల్లింగ్ ప్రైస్ మైనస్ మార్జిన్. సార్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే దారి ఒకటే సార్, సేల్ ప్రైస్ లో నుంచి మార్జిన్ మైనస్ చేయాలి సార్. అంతే కదా? ప్రాఫిట్ మైనస్ చేస్తేనే కదా కాస్ట్ ప్రైస్ వస్తుంది సేల్ లో నుంచి. ఎస్ సార్. రైట్. సేల్ ప్రైస్ ఎంత? 100 సార్. 100 మైనస్ మార్జిన్ ఎంత? 10% ఆన్ సెల్లింగ్ ప్రైస్ సార్. సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ తెలుసా తెలీదా? తెలుసు సార్. అంటే 100 into 10%, that equals to 100 minus 10, that equals to 90 rupees is the cost. 90 rupees. క్యాలిక్యులేషన్ చెప్పగలవా లేదా? చెప్పగలం సార్. రైట్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కేస్. సెల్లింగ్ ప్రైస్ 100, ప్రాఫిట్ మార్జిన్ 10% ఆన్ కాస్ట్ ప్రైస్ ఆర్ కాస్ట్, అలాగే అనొచ్చు. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అని క్వశ్చన్ అడిగాడు. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ ఇప్పుడు మీనింగ్ ఏంటన్నా? సేల్ ప్రైస్ మైనస్ మార్జిన్. సో వాట్ ఇస్ ద సేల్ ప్రైస్? 100 మైనస్ మార్జిన్ అంటే 100 మీద 10% అయినా చేయకూడదు సార్. వేయకూడదు. ఎందుకంటే 10% దేని మీద చెప్తున్నాడు? కాస్ట్ ప్రైస్. కానీ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు సార్. సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మీద మార్జిన్ చెప్తూ సేల్ ప్రైస్ ఇస్తే నువ్వు దాని మీద అప్లై చేసి చేయగలవు. అంటే ఈ మార్జిన్ వాల్యూ నేను కనుక్కోలేను. ఓకేనా? ఎస్ సార్. ఈ రెండు కేసెస్ దగ్గరే మనకి ఇబ్బంది స్టూడెంట్స్ అందరికి కూడా. స్టూడెంట్స్ అసలు కామన్ సెన్స్ పెట్టి ఆలోచించారు. ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ అందరికీ తెలుసు. లైక్ కాస్ట్ ప్రైస్ కి ప్రాఫిట్ కలిపితే సేల్ ప్రైస్ వస్తుందని తెలుసు. సేల్ ప్రైస్ లోంచి కాస్ట్ ప్రాఫిట్ మైనస్ చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుందని కూడా అందరికీ తెలుసు. అవునా కదా? ఎస్ సార్. కానీ ఇప్పుడు మార్జిన్ అప్లై చేయాలి. మార్జిన్ ఎంత అని క్వశ్చన్ అడిగినప్పుడు కాస్ట్ ప్రైస్ చెప్పినప్పుడు కాస్ట్ ప్రైస్ మీద మార్జిన్ చెప్తే యాడ్ చేయొచ్చు. సేల్ ప్రైస్ చెప్పినప్పుడు సేల్ ప్రైస్ మీద మార్జిన్ చెప్తే మైనస్ చేయొచ్చు. కాస్ట్ ప్రైస్ చెప్పి మార్జిన్ సేల్ ప్రైస్ మీద చెప్తే యాడ్ చేయలేం. సేల్ ప్రైస్ చెప్పి మార్జిన్ కాస్ట్ ప్రైస్ మీద చెప్తే మైనస్ కూడా చేయలేం కదా? అంతే కదా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే సింపుల్. ఇక్కడ ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయి.
ఈ అబ్జర్వేషన్ లో ఫస్ట్ 10% అంటే ఏంటి? 10/100 అంతేనా? 100. Yes, sir. సో వాట్ ఈస్ 10, వాట్ ఈస్ 100 మీనింగ్ ఏంటి ఫస్ట్? 10 అంటే రేట్. కొంచెం గట్టిగా చెప్పాలన్నా బుచ్చిరాజు, ఏం పర్లేదు, తప్పు చెప్పినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాపీగా, ఓకేనా? 10 ఏంటి 100 ఏంటి జనరల్ గా? 10 ఏంటి 100 ఏంటి అని చెప్పాలంటే బుచ్చిరాజు వినబడుతుందా? వినబడుతుంది సార్. 10 ఏంటి 100 ఏంటి అని చెప్పాలంటే ఆ పర్సంటేజ్ దగ్గర ఉన్నటువంటి సెంటెన్స్ చెప్పాలి. 10% ఆన్ కాస్ట్ అన్నాను అంటే 10% లో కింద ఉన్నది 100 కాస్ట్, 10 రూపీస్ పర్సెంటేజ్ మార్జిన్ అని అర్థం. 10% లో 10 ఏంటంటే ప్రాఫిట్, కానీ డివిజన్ లో ఉన్న 100 ఏంటి? కాస్ట్. సరే కాస్ట్ అని ఎలా చెప్పగలరు? ఎందుకంటే దిస్ 10% ఈజ్ ఆన్ కాస్ట్. ఇక్కడ కూడా 10% ఈజ్ ఆన్ సేల్స్. ఇప్పుడు చూడు ఇక్కడ 10% ఈజ్ ఆన్ సేల్ అన్నాడా? అంటే దీని అర్థం 10%, 10/100 ఇది కూడా, కానీ ఇక్కడ 10 ఏంటి? ప్రాఫిట్. 100 ఏంటి? సేల్ వాల్యూ, కాస్ట్ వాల్యూ కాదు. ఎందుకంటే ఈ పర్సంటేజ్ దేని మీద చెప్తున్నావు నువ్వు? సెల్లింగ్ ప్రైస్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దీనికి టెక్నిక్ వాడే బదులు రెగ్యులర్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. లైక్ ఇప్పుడు చూడు 10% ఆన్ సేల్ అన్నాడా? లెట్ us assume సేల్ ఈజ్ X. అప్పుడు మార్జిన్ ఎంత అవుద్ది? 0.1x అంతేనా కదా? అంతే సార్. x minus 0.1, 0.9x, then x equals to 100/0.9, that equals to 111.11. ఓకేనా? ఇలా కనుక్కోవచ్చా లేదా? కనుక్కోవచ్చు. అదే ఈ క్వశ్చన్, ఈ కింద క్వశ్చన్ కూడా చూడండి. 10% ఆన్ కాస్ట్ ప్రైస్ అన్నాడు, అవునా కదా? కాస్ట్ ప్రైస్ అన్నాడు, కానీ ఇక్కడ నాకు ఇచ్చింది ఏంటి? సేల్ ప్రైస్. మరి నేను అప్లై చేయగల పర్సంటేజ్ ని చేయలేను. సో కాబట్టి ఏం చేయాలంటే 10% ఆన్ కాస్ట్ ప్రైస్ ని ఎక్స్ అనుకుంటాను. 10% ఆన్ కాస్ట్ ప్రైస్ అంటే 0.1x. సో x minus 0.1x, 0.9x equals to 100. Then x equals to 100/0.9. సారీ ఇది కాస్ట్ ప్రైస్ కరెక్ట్ అనేది కాదు, ప్లస్ చేయాలి సార్. ప్రాఫిట్ మార్జిన్ 10% ఆన్ కాస్ట్ ప్రైస్ అన్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 0.1x. 0.1x కదా, ఒక ప్లస్ అవుతుందా? ఓకే సారీ, 1 + 0.1x కదా, ప్లస్ అవుతుంది. మైనస్ ఉంది కదా ఇక్కడ. సో ప్లస్ అయితే ఎంత అవుతుంది? 1.1x. So then x equals to 100 divided by 1.1, that equals to 90.90. The cost price is 90.90. ఓకేనా? ఓకే సార్. ఇలా కనుక్కోవచ్చు. ఇది మ్యాథమెటికల్ మెథడ్ కదా నాన్న? yes sir. తెలియని నెంబర్ ని x అనుకుని పర్సంటేజ్ అప్లై చేసి ఆటోమేటిక్ ఈక్వేషన్ నుంచి x ని ఫైండ్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్ లో x అంటే సెల్లింగ్ ప్రైస్, ఈ ఈక్వేషన్ లో x అంటే కాస్ట్ ప్రైస్. కానీ ఇలా కాకుండా ఇంకా సింపుల్ గా చేయొచ్చు. ఈ వాల్యూని డైరెక్ట్ గా చేయొచ్చు. ఎలా అంటే 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ కదా ప్లస్ మార్జిన్ ఏమని చెప్పాడు? 10% ఆన్ సేల్ అని. అర్థమైందా? అర్థమైంది సార్. 10% ఆన్ సేల్ అన్న, కానీ ఇప్పుడు నేను నా దగ్గర సేల్ వాల్యూ ఉందా? లేదు సార్. కాస్ట్ వాల్యూ ఉందన్న. మరి 10 కింద ఉన్నటువంటి 100 సేల్ కాబట్టి కాస్ట్ లోకి మారాలంటే 100 బదులు ఏం తీసుకోవాలి? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా బుచ్చిరాజు. ఓకే సార్. ఇప్పుడు 10% లో 10 అంటే ఏంటి? ప్రాఫిట్. 100 ఏంటి? సేల్. సేల్ అని ఎలా చెప్పాను? ఎందుకంటే వాడు చెప్పిన పర్సెంటేజ్ ఏంటి? సేల్. ఆన్సర్. సో 10 రూపీస్ ప్రాఫిట్, 100 రూపీస్ సేల్ అన్న. ఇప్పుడు నేను దీన్ని అప్లై చేయాలనుకున్నాను. 100 రూపాయల మీద అప్లై చేసిన ఈ 100 ఏంటి? ఇక్కడ ఉన్న 100 ఏంటి? కాస్ట్ ప్రైస్. మరి ఆ కాస్ట్ ప్రైస్ మీద అప్లై చేసేది దీన్ని చేయకూడదు. కాస్ట్ ప్రైస్ అప్లై చేయాలంటే 100 లోంచి 10 మైనస్ చేసాను అనుకో, కాస్ట్ ప్రైస్ 90 కదా. 10 ప్రాఫిట్, 100 సేల్, కాబట్టి కాస్ట్ ఎంత? 90.
సో డైరెక్ట్ గా నేను ఏం చేయొచ్చు అంటే 100 ప్లస్ ఈ 100 మీద అంటే ఈ కాస్ట్ ప్రైస్ మీద అప్లై చేయొచ్చు పర్సంటేజ్ ని, కానీ మార్చుకుని అప్లై చేయాలి. 10% 10/100 లో 100 సేల్ ప్రైస్ కాస్ట్ మీద అప్లై చేయాలంటే సేల్ నుంచి ప్రాఫిట్ మార్జిన్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. కాబట్టి 100 మైనస్ 10 90 అంటే 10/90 అంటే 1/9 అప్లై చేయాలి. సో 100 డివైడ్ బై 9 దట్ ఈక్వల్స్ టు 11.11 దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ 111.11 డైరెక్ట్ ఆన్సర్. రైట్ బుచ్చిరాజు మళ్ళీ ఒకసారి. ఓకే సార్. అయిపోలేదు ఇంకా బోల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను కంగారు పడ. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయి. 100 రూపీస్ లో నుంచి మార్జిన్ మైనస్ చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. కరెక్టే. 100 రూపీస్ మీద అప్లై చేయాలంటే నాకు 10% దేని మీద ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్. కానీ నాకు ఇచ్చిన 100 రూపీస్ అనేది ఏంటి, సెల్లింగ్ ప్రైస్. మరి అప్పుడు నేను సెల్లింగ్ ప్రైస్ మీద అప్లై చేయాలంటే 10% 10/100 కాదు, 10/100 లో 100 ఏంటి కాస్ట్, 10 ఏంటి ప్రాఫిట్. కానీ నేను అప్లై చేయాల్సింది దేని మీద, సేల్ మీద. అంటే 100 బదులు ఏం చేయాలి, సేల్ కావాలంటే 10 కలపాలి. 1/11. సో 100 మైనస్ 100/11 దట్ ఈక్వల్స్ టు 99.09. సో మైనస్ చేస్తే దట్ ఈక్వల్స్ ఆన్సర్ 90.90. రైట్ నా బుచ్చిరాజు అర్థమైంది ఏం చెప్పాను? అర్థమైంది. బట్ ఏం అయిపోలేదు, ఇంకొంచెం ప్రాక్టీస్ చేద్దాం దీన్ని. కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే సార్. జస్ట్ కామన్ సెన్స్ పెట్టి ఆలోచించడానికి ట్రై చేయి. ఓకే సార్. నువ్వు ఒకటి చెప్పేశాక అప్పుడు నెక్స్ట్ పర్సన్ అడుగుతాను. సో నేను చెప్తున్నాను, నా క్వశ్చన్ లో కాస్ట్ ఇచ్చాను, కాస్ట్ వాల్యూ 1500. ఓకేనా? ఓకే సార్. సో 15,000. ఓకేనా? ఓకే సార్. ప్రాఫిట్ మార్జిన్ అని చెప్పాను. ప్రాఫిట్ ఈక్వల్స్ టు 10%, 1/5 నా ఇష్టం ఏదైనా రాస్తాను. ఓకేనా? 1/5 ఆన్ సేల్ ప్రైస్ అన్నాడు. సేల్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సేల్ ప్రైస్ కావాలంటే ఎప్పుడు కూడా ఏం కావాలి, కాస్ట్ కి మార్జిన్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద కాస్ట్, 15,000 ప్లస్ మార్జిన్ ఎంత, 1/5 ఆన్ సేల్. సేల్ నాకు సేల్ తెలుసా, కనుక్కోవాల్సిందే అది. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు, 15,000 మీద కట్టాలంటే 1 ఏంటి 5 ఏంటి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్, 1 ఏంటి ప్రాఫిట్, 5 ఏంటి సేల్. నేను కాస్ట్ మీద కట్టాలంటే 5 లోంచి 5కి 1 యాడ్ చేయాలా మైనస్ చేయాలా, మైనస్ చేయాలి. మైనస్ చేయాలి అంటే సేల్ కన్నా కాస్ట్ ఉంటుంది, తక్కువ ఉంటుంది కదా. తక్కువ ఉంటుంది సార్. సో అప్పుడు ఆన్సర్ ఏం చేయాలి, 1/4 అప్లై చేయాలి. సో 15,000 ప్లస్ 15,000 divided by 4 that equals to 3750. So that equals to 18,750 is the selling price. అర్థమైందా నాన్న? అర్థమైంది. నువ్వు ఇంకొకటి నేను అడగకుండా నువ్వు చెప్పేస్తే నేను నెక్స్ట్ పర్సన్కి వెళ్ళిపోతాను, లేకపోతే నేను వదలను. ఓకే సార్. ఊరికినాను సరదాగా. రైట్. సేల్ వాల్యూ 1000 రూపీస్. ఓకే. ఓకే సార్. ప్రాఫిట్ మార్జిన్ 11/35 ఆన్ కాస్ట్. ఓకే. కాస్ట్ ఎంత క్వశ్చన్ ఇది. కాస్ట్ కావాలంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. సెల్లింగ్ వాల్యూ ఇచ్చాడా లేదా, ఇచ్చాడు సార్. 1000. ప్రాఫిట్ ఎంత 11/35 ఆన్ కాస్ట్. 35 ఆన్ కాస్ట్. ఓకే. మరి కాస్ట్ నాకు తెలియదు, సేల్ మీద అయితే కనుక ఎంత అప్లై చేయాలి, 11 కింద ఉన్నది ఏంటి, 11 ఆన్ కాస్ట్ అన్నట్టు కింద ఉన్నది ఏంటి, కాస్ట్. సేల్ మీద అప్లై చేయాలంటే పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది. పెరుగుతుందా. 35 + 11 46. చూడు మళ్ళీ నువ్వు నాకు గ్యాప్ ఇచ్చేసావు ముచ్చిరాజు. 1000 × 11/46 that equals to 239 rupees. 239. ఓకేనా? ఓకే సార్. that equals to నా కాస్ట్ ప్రైస్ 760. టెక్నిక్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. టెక్నిక్ ఇది చేయాలన్నా.
ఓకే, ఎందుకంటే చాలా చోట్ల ప్రతిసారి అలా చెప్తూ ఉంటాడు. అప్పుడు నా మార్జిన్ కోసం నేను కష్టపడకూడదు. మార్జిన్ ఏమో 11/35 అని కాస్ట్ అంటాడు. 11/35 అని కాస్ట్ అంటాడు. Cost. కానీ నా క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తాడు? సేల్ ఇస్తాడు. Yes, sir. అప్పుడు మార్జిన్ ఎంత అని నేను అడగగానే నువ్వు అయ్యో మార్జిన్ ఎంత అంటే నాకు కాస్ట్ ఇవ్వలేదు, సేల్ ఇస్తే నేను కట్టలేనని అనకూడదు. అదే 11/35 ఎలా అప్లై చేయొచ్చు? 11/46. 46. ఓకేనా? Okay. రైట్, నెక్స్ట్ పర్సన్ కదా చూద్దాం ఇంకెంతమందికి ఎలా అర్థమైంది. సో నాట్ అన్ ఇష్యూ, ఒకసారి జస్ట్ ఫర్ ప్రాక్టీస్. ఎవరు ఓన్ గా చెప్తారు ఫస్ట్? సార్. అభిరామ్ చెప్తావా? ఎస్ సార్. రైట్, అభిరామ్ తర్వాత హేమంత్ అడుగుదాం. అభిరామ్, వెరీ గుడ్. అభిరామ్ క్వశ్చన్ ఫస్ట్ రాస్తానే. ఎస్ సార్. రైట్, సెల్లింగ్ ప్రైస్, సేల్ వాల్యూ, one second. Right, sale value 2500 na. Yes sir. Profit margin 1/8 on sale value. Yes sir. Cost enta అని క్వశ్చన్ అడిగాడు. ఆన్సర్ cost equals to selling price, selling value minus margin sir. margin. selling value ఎంత? 2500 into 1/8. 2500 into 1/8 చేసేనా? Yes sir. 2500 minus 2500 divided by 8, that equals to 312.5. Confirm? Yes sir. Confirm అన్నా? అభిరామ్ కన్ఫర్మ్ అయినా కరెక్టేనా? Yes sir. రైట్, అభిరామ్ ఇంకొక క్వశ్చన్. సేల్ వాల్యూ 2500 నానా? Yes sir. ప్రాఫిట్ మార్జిన్ 1/10 ఆన్ కాస్ట్ వాల్యూ, కాస్ట్ ప్రైస్. Yes sir. కాస్ట్ ప్రైస్ ఎంత అని అడగచ్చు క్వశ్చన్ లో, మార్జిన్ ఎంత అని అడగచ్చు, ఏదైనా అడగచ్చు, ఏది అడిగినా చెప్పాలి. ఫస్ట్ మార్జిన్ చెప్పు, మార్జిన్ ఎంత? ప్రాఫిట్ మార్జిన్ వాల్యూ ఎంత దీనిలో? 2500 into 1/9. 1/9 sir. 9. 1/10 కాస్ట్ అన్నాడు అంటే కింద ఉన్నది ఏంటి? కాస్ట్ సార్. నేను సేల్ మీద అప్లై చేయాలంటే పెరగాలా తగ్గాలా? కాస్ట్ కన్నా సెల్లింగ్ ఎక్కువ సార్. 1/11 సార్. కదా, 10 + 1 11, 9 ఎలా అవుద్ది? మైనస్ చేస్తాం. ఇంటూ డివైడ్ బై 11. అయినా చేయకూడదు, అదే కదా ప్రాబ్లం. అలా చేస్తే 227.2727. ఇంక నువ్వు చేసేస్తే పోయినట్టే, చేయకూడదు. ఎస్ సార్. ఎస్ సార్. రైట్ రైట్, కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయి. ఓకేనా? రైట్, నెక్స్ట్ హేమంత్. ఎస్ సార్. హేమంత్ హేమంత్ ఓకే, రెడీ? అడుగుదా? అడగనా? ఎస్ సార్. రైట్, కాస్ట్ వాల్యూ 12,800. ఓకే సార్. ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్ వచ్చి 8/32, 8/35, 8/35 ఆన్ సేల్ వాల్యూ. ఓకే సార్. ఈ కాస్ట్ మీద ఉన్న మార్జిన్ వాల్యూ ఎంత? ప్రాఫిట్ ఎంత? 12,800 into 8 by ఏమైనా? -8. ఆన్ సేల్ వాల్యూ అన్నాడు, కింద ఉన్నది ఏంటి? 35 సార్. 27 సార్. 27 మైనస్ చేయాలి. ఎందుకు మైనస్ చేయాలి? ఎందుకంటే కాస్ట్ మీద కడుతున్నావు, సేల్ మీద ఇచ్చాడు, కాస్ట్ మీద కడితే మైనస్ అవ్వాలి. 35 - 8 27 ఓవర్. ఓకేనా? ఎస్ సార్. ఎనీ డౌట్? ఎస్ సార్. 3792 ఇస్ ద మార్జిన్. సో మరి ఈ క్వశ్చన్ లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఏం చెప్పొచ్చు? 12,800 కాస్ట్ ప్లస్ 3792 ప్రాఫిట్ మార్జిన్, దట్ ఈక్వల్స్ టు 16,592 రూపీస్. ఓకేనా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో లేకపోతే కనుక వాళ్ళ సెషన్ ఇక్కడతో మనం ఎండ్ చేద్దాం. ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. రైట్, నేను అభిరామ్ చెప్తున్నాను. ఒకసారి థర్డ్ వన్ చెప్పండి. ఏది థర్డ్ వన్ సార్? థర్డ్ వన్ ఏంటి? ఇదా?
పైన స్టార్టింగ్ లో చెప్పినాయి సార్ అక్కడ. ఓకే ఓకే పైన స్టార్టింగ్ లో చెప్పినాయా? ఓకే పైన ఒక్క నిమిషం. ఇదా సార్ అంటే అక్కడ కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ నుంచి మార్జిన్ తీసాం కదా సార్. అవును. ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ వచ్చింది కదా సార్. మరి వచ్చింది కాస్ట్ ప్రైస్ వచ్చింది. అవును. మరి అక్కడ మనకి కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ అడుగుతాయి సార్. అప్పుడు 99 వస్తుంది కదా సార్. ఎందుకు అవుద్ది? 10 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ మీద కాబట్టి కాస్ట్ ప్రైస్ కట్టాలంటే పర్సెంటేజ్ మారదేంటి? రైట్ క్వశ్చన్ ఒకసారి. సెల్లింగ్ ప్రైస్ 100 నాన్న. సెల్లింగ్ ప్రైస్ మీద మార్జిన్ 10 నాన్న. మార్జిన్ అమౌంట్ 10 రూపీస్ నాన్న. అమౌంట్ 10 రూపీస్, పర్సెంటేజ్ కాదు అది. కాస్ట్ 90 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నీ డౌట్ ఏంటి? అప్పుడు ప్రాఫిట్ మార్జిన్ అనేది 10% అని కాస్ట్ ప్రైస్ అని అడిగాడు అనుకోండి సార్. మీరు క్వశ్చన్ ప్రాఫిట్ పర్సెంటేజ్ 10% అని ఇది కాస్ట్ ప్రైస్ అని అడిగితే ఏంటి అని అంటాం, అంతేనా సార్? అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఇస్తే మళ్ళీ అప్పుడు ఇదే అడుగుతారు కదా సార్. మరి దీని ప్రకారం అర్థం కాలేదా? అంటే దీని ప్రకారం కాస్ట్ ప్రైస్ ఇచ్చారంటే అప్పుడు ప్రాఫిట్ కూడా 10% కాస్ట్ ప్రైస్ అడుగుతారు కదా సార్. అలా అడగాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ పర్సెంటేజ్ రెండింటి మీద ఒకటే ఉంటుందా? ఓకే, నీకు డౌట్ వచ్చింది, నీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ విను జాగ్రత్తగా విను అభిరామ్. సార్ ఓకేనా? ఒక 1500 సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం. దాని మీద మార్జిన్ ఒక 200 రూపీస్ అనుకో. కాస్ట్ ప్రైస్ ఎంత అన్న? 1300. ఓకేనా? అప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ 200 ని పర్సెంటేజ్ లో 2 రకాల పర్సెంటేజ్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 2 ఒకటి కాదు. ఈ 200 ని 1500 లో పర్సెంటేజ్ కింద చెప్పొచ్చు. లైక్ మీన్స్ 200 డివైడ్ బై 1500 ఇంటూ 100 దట్ ఈక్వల్స్ టు ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 200 డివైడ్ బై 15 దట్ ఈక్వల్స్ టు 13.33%. 13.33% is a percentage on sale. అంటే 1500 మీద 13.33 కడితే నాకు వచ్చే అమౌంట్ ఎంత? 200 రూపీస్. ఇదే 200 ని 1300 మీద కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కాస్ట్ మీద. అంటే ఇప్పుడు ఎలా రాస్తాను నేను? 200 డివైడ్ 1300 ఇంటూ 100. ఓకేనా? దట్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ అంత 15.38%. 15.384. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పర్సెంటేజ్ మారింది కానీ అమౌంట్ ఏంటి? సేమ్. అంటే నీకు ఎక్స్ప్రెషన్ పర్సెంటేజ్ ఎక్స్ప్రెషన్ వల్ల అమౌంట్ మారదు, పర్సెంటేజ్ మారుద్ది. పర్సెంటేజ్ సేల్ మీద చెప్తే ఒకలా ఉంటుంది, అదే అమౌంట్ ని కాస్ట్ మీద చెప్తే ఒకలా ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు దీన్ని నువ్వు అలా అప్లై చేసావు అంటే ఇక్కడ 10% ఆన్ సేల్ చెప్తే అది తీసుకొచ్చి ఇక్కడ 90 మీద అప్లై చేస్తానంటావు, ఎలా అవుద్ది? సో ఆ పర్సెంటేజ్ సేమ్ కాదు, మారిపోతుంది. ఇప్పుడు ఈ 10 రూపీస్ అంటే పర్సెంటేజ్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు 10 రూపీస్ 90 మీద చెప్పాలి. అంటే 10 డివైడ్ బై 90 దట్ ఈక్వల్స్ టు 11.11%. అంటే ఇప్పుడు ఈ పర్సెంటేజ్ 10% ఆన్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్తే దాన్ని కాస్ట్ లో చెప్పాలంటే ఎలా చెప్పాలి? 11.11%. అప్పుడు ఆటోమేటిక్ గా 90కి 11.11 చెప్తే 100 వస్తుంది, మార్పే ఉంది. ప్రాఫిట్ వాల్యూ 10 రూపీస్. అర్థమైందా? మార్జిన్ ఎప్పుడు ఒకటేనా, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం 2 రకాలు. ఓకేనా? ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు చెప్పు? ఒకటి పర్సెంటేజ్ ఆన్ సేల్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా ఇంకోటి పర్సెంటేజ్ ఆన్ కాస్ట్ ప్రైస్. పర్సెంటేజ్ మారుద్దు బట్ అమౌంట్ ఆఫ్ జీపీ అనేది ఓకే సార్. వాల్యూ మారదు, పర్సెంటేజ్ మారుతుంది. ఓకేనా? ఓకే సార్. పర్సెంటేజ్ ఎక్స్ప్రెస్ చేసే దాన్ని బట్టి మారుతుంది తప్ప, ఎందుకంటే సేల్ వాల్యూ వేరు కాస్ట్ వాల్యూ వేరు అన్నప్పుడు మరి పర్సెంటేజ్ కూడా ఏమవుద్ది? రైట్ రైట్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్ అండి, ఇవాళ సెషన్ ఇక్కడ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్